myself P. Sujata. My upliner PV Lakshmi madam. లీడర్స్ నేనైతే వెస్టేజ్ లోకి రావడం బిఫోర్ గా అయితే మటుగా నేను చాలా బయట మార్కెటింగ్ ఫీల్డ్స్ అన్ని కూడా చేశానండి. చేసి చాలా వరకు కూడా ఫెయిల్యూర్స్ అనేవి తీసుకున్నాను. అంటే మెయిన్ ఫెయిల్యూర్స్ కాకపోయినా నాకు ఒక అనుభవం అది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హెల్త్ అనేది నేను కోల్పోయానండి. ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే హెల్త్ వెల్త్ అనేది మన వెస్టేజ్ లోని మన కంపెనీలోని మాత్రమే ఉందండి. బయట ఎక్కడ కూడా ఏ కంపెనీస్ లో కూడా హెల్త్ వెల్త్ అనేది లేదు. అది కూడా ఏంటంటే మన కంపెనీ 21 years నుంచి ఉంది. ఓకే లీడర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పరిచయం చేసిన పివి లక్ష్మి మేడం కి నేను లైఫ్ టైం కృతజ్ఞతలు చెప్తున్నానండి. నేను రుణపడి ఉంటాను. అండ్ నాకు వెస్టేజ్ ని పరిచయం చేసిన మేడం కి కృతజ్ఞతలు. అండ్ నాకు ఈ లైఫ్ ని ఇచ్చిన నా తల్లిదండ్రులకు కూడా నేను రుణపడి ఉంటానండి. నాకు వెస్టేజ్ ని అంటే మనకి ఇంతమందికి హెల్త్ ని ఇస్తున్న గౌతమ్ బాలి గారికి కూడా ఎప్పుడు నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తానండి. ఎందుకంటే ఈ రోజు నేను హెల్తీగా ఉన్నాను, హెల్త్ వెల్త్ తీసుకుంటున్నాను, 10 మందికి సర్వీస్ చేస్తున్నాను అంటే దట్ ఈజ్ వెస్టేజ్. వెస్టేజ్ పవర్ఫుల్ మన గౌతమ్ బాలి గారు. అండ్ నా కోసం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా మార్కెటింగ్ ఫీల్డ్ చేశానండి. నా హెల్త్ అనేది కోల్పోయానని చెప్తున్నాను ఫ్రెండ్స్. వెస్టేజ్ కి మళ్ళీ నేను బ్యాక్ కి వచ్చి చేస్తున్నాను. ఎందుకు అనేసి అంటే నేను నాతో పాటు వర్క్ చేస్తూ కూడా చాలా మందికి అమౌంట్ పెట్టి మార్కెటింగ్ ఫీల్డ్ లోని ఒక్కొక్కరితోటి 20,000 10,000 అలా కట్టించి చాలా మందికి లాస్ చేయించని నేను కూడా లాస్ అయ్యాను ఫ్రెండ్స్. 10 lakhs వరకును. నేను ఇందులోకి వచ్చి డైరెక్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళడం జరిగింది. కానీ ఈ మధ్య ఒక 1 year బట్టి ఎవరున్నా లేకపోయినా నేనంటూ నిలబడితే నాకంటూ నా లైఫ్ లైన్స్ వస్తారు, నాకంటూ ఒక వాల్యూ ఉంటది. 15 years బట్టి మార్కెటింగ్ ఫీల్డ్ నేను కష్టపడుతున్నాను కానీ కష్టమే మిగిలింది తప్ప ఎక్కడ కూడా ఒక రికగ్నేషన్ అయ్యో మేడం ఇలా ఉన్నారు, ఇలా కష్టపడుతున్నారని ఎవరు కూడా ఒక గుర్తింపు అనేది లేదండి. ఆ మేడం ఎప్పుడైతే చెప్పారో లక్ష్మి మేడం నన్ను మేడం ఫుల్ గా తిట్టారు. ఏంటి నువ్వు ఇన్ని మార్కెటింగ్ ఫీల్డ్ చేస్తున్నా కానీ ఎక్కడ కూడా నువ్వు సక్సెస్ అనేది తీసుకోవట్లేదురా, నువ్వు ఇందులోకి రా అనేసి లాస్ట్ ఇయర్ నాకు ఫుల్ వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి. అంటే మనము ఏదైనా సరే సక్సెస్ అవుతున్నామా లేదా అనేది తెలిసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తల్లిదండ్రులకండి. నెక్స్ట్ మన అప్లైనర్. నాకు అప్లైనర్ దొరకడం, నా ఫ్రెండ్ గా ఉండడం ఇంకా బై లక్. నేను ఏది తప్పు చేస్తున్నాను ఏది కరెక్ట్ చేస్తున్నాను అనేది మన అప్లైనర్ కి అయితే తెలుస్తుందండి. ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్ గానే నాకు చెప్పేవారు. ఒక అప్లైనర్ గా అంటే నిన్ను కొట్టాలి చెయ్యాలి అనే రీతిలో అయితే చెప్తారు. కానీ అలా నాకు ఎప్పుడు కూడా మేడం చెప్పలేదండి. ఒక ఫ్రెండ్ గా నువ్వు ఎదగాలి ఎదగాలి ఎదగాలి. బయట ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారంటే ఒక లెవెల్ కి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి కిందకి లాగుదామా అనేటట్టుగా చూస్తారు. కానీ మేడం అయితే అలా కాదండి. మొత్తం అందరికీ కూడా సపోర్ట్ చేస్తారు, నాకు కూడా సపోర్ట్ చేస్తారు. ఈ రోజు ఈ లెవెల్ స్టిల్ ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే ఆ గ్రేట్ మొత్తం అంతా కూడా మా మేడం పివి లక్ష్మి మేడం నా ఫ్రెండ్దేనండి మొత్తం అంతా కూడా. ఎందుకంటే ఫ్రెండ్స్ బయట మార్కెటింగ్ 15 years బట్టి చేసి చేసి అలసిపోయిన ఫ్రెండ్స్. లాస్ట్ టైం నేను ఒకే ఒకటి భగవంతుడి దగ్గర అయితే నేను కోరుకున్నాను. అంటే నేను ఇంకా బయట ఎక్కడ కూడా నేను చేయలేకపోతున్నాను. నాకు ఏదో ఒక బిజినెస్ నేను 10 మందికి హెల్ప్ చేయాలి, 10 మందికి నేనంటే ఏంటో నాకంటూ ఒక గుర్తింపు కావాలంటే మళ్ళీ నేను 2 సీటీలు వేసుకుంటే నాకు వెస్టేజ్ అనేది వచ్చిందండి. మళ్ళీ నా ఫ్రెండ్ కాల్ చేసి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్ నేను బ్యాక్ కి వెళ్ళిపోయిన తర్వాత నా లైఫ్ లైన్స్ అందరినీ కూడా నేను కోల్పోయాను. బై మిస్టేక్ ఏంటంటే నేను పార్ట్ టైం గా చేసేదాన్ని. అటు ఒకవైపు అడిగేసి ఇటువైపు ఒకవైపు అడిగేస్తే నా లైఫ్ లైన్స్ అనేది కోల్పోయాను. కానీ అయినా సరే నేను భయపడలేదు. నా మీద నాకు నమ్మకం ఉంది. స్టిల్ నేను చేయగలను అనే నమ్మకం మనకి ఎప్పుడైతే ఉంటుందో ఫ్రెండ్స్ లీడర్స్, మనం ఒక స్థాయికి అనేది వస్తాము. నేనైతే లాస్ట్ టైం గోల్డ్ డైరెక్టర్ గాన మన బూట్ క్యాంప్ లో అవార్డు ఫంక్షన్ లోనే నేను అవార్డు తీసుకోవడం జరిగింది. మొన్న ఒక 6 months బ్యాక్ అయితే నేను అనుకున్నాను మళ్ళీ అవార్డు ఫంక్షన్ ఒకసారి చెప్పిన తర్వాత నేనైతే పిన్ చేంజ్ అయితేనే నేను అవార్డు ఫంక్షన్ కి వెళ్తాను, పిన్ చేంజ్ అవ్వకపోతే బట్టి నేను అవార్డు ఫంక్షన్ కి వెళ్ళనని హార్డ్ వర్క్ సింగిల్ గానే చేశాను. చేసి నేను స్టార్ అనేది నేను క్వాలిఫై అయ్యానండి. కార్ అచీవ్మెంట్ అయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ. అంటే నా మీద నాకు నమ్మకం ఉంది. మా మేడం నా అప్లైనర్ కి నేను ఒకటే చెప్పాను, మేడం మీరు ఏది చెప్తే మీరు చేపట్టుకొని నేను నడుస్తాను, నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. నేను అనేది నా లైఫ్ లైన్స్ అందరిని కూడా తెచ్చుకుంటాను అన్నాను ఫ్రెండ్స్. నేనైతే నా పక్కన నేను చేసే బిజినెస్ అన్ని కూడా మొత్తం కొలాప్స్ వేరే వాళ్ళకి అబ్జెక్ట్స్ ఫుల్ టైం నేను ఇందులోకి వచ్చాను. నేను హెల్త్ వెల్త్ ఎలాగైతే తీసుకున్నానో నాతో పాటు 10 మందికి హెల్త్ వెల్త్ ఇవ్వాలని ఫుల్ టైం ఇందులోనే పెట్టుకొని నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది. ఒకప్పుడు వేరే బిజినెస్ చేసేటప్పుడు బాగా స్ట్రెయిన్ అయ్యి ఎంత ఏడ్చేదన్నా అది నాకు గాడ్కే తెలుసు. కానీ ఇందులో అయితే చాలా హ్యాపీగా ఒకరికి హెల్త్ ఇస్తున్నాను అని అంటే చాలా హ్యాపీగా అది హార్ట్ఫుల్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్. హార్ట్ఫుల్ గా చెప్తున్నాను లేడీస్. మనకు ఒక 1,00,00,000 వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో ఒకరికి హెల్త్ ఇస్తే అంతకన్నా ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంటది. ఆ హ్యాపీనెస్ అయితే నేను తీసుకుంటున్నాను లీడర్. అండ్ నేను చెప్పే సబ్జెక్ట్ అయితే ఏంటంటే వెయిట్ లాస్.
వెయిట్ లాస్ ఎందుకు నేను చూన్ చేసుకుంటాను అంటే బిఫోర్ గానా నేను వెయిట్ లాస్ హెర్బల్ లైఫ్ లో చేసేదాన్ని లేడీస్. అందులో నేను నేర్చుకున్నదే నాకు ఇందులో కూడా అంటే ఏదైనా ఒక దాంట్లో ఫెయిల్యూర్ అయినా ఆ అనుభవం అనేది మనకి ఎక్కడో దగ్గర అనేది అది మనకి హెల్ప్ఫుల్ గా అవుతుంది. హెర్బల్ లైఫ్ లో అయితే లేడీస్ నేను చెప్తున్నాను, బయట రోడ్డు మీద నించొని ఒక మిషన్ పెట్టుకొని చెకప్స్ చేసి నేను వాళ్ళకి వెయిట్ లాస్ కోచ్ గా వాళ్ళకి చెప్పి ప్రోట్ అనేది నేను సేల్ చేసేదాన్ని. కానీ దట్ ఈజ్ వెస్టేజ్ అయితే రోడ్డు మీద కాదు, మనకి ఒక మెయిన్ బ్రాంచ్ అంటే అట్టిపాలెంలో బ్రాంచ్ ఉంది ఒక ఎక్సలెంట్ గా మన ఆఫీస్ చూస్తేనే అక్కడికి వస్తేనే ఎవరైనా సరే ఆటోమేటిక్ గా ఓన్ ఆఫీస్ ఉందా ఓకే గ్రేట్ అని. అంటే నేను బిఫోర్ గా చేసేటప్పుడు రోడ్డు మీద చేస్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, ఎవరైనా సరే చూసారు అని అంటే మటుగా ఏంటి వీళ్ళు రోడ్డు మీద చేస్తున్నారు బిజినెస్ అన్నట్టుగా ఉంటది. కానీ ఇప్పుడు దట్ ఈజ్ వెస్టేజ్ అయితే నాకంటూ ఒక ఓన్ ఆఫీస్ ఉంది, ఇది నా కంపెనీ అని ప్రౌడ్ గా నేను చెప్పుకోగలుగుతున్నాను. నేను వెయిట్ లాస్ లో ఫస్ట్ ఏంటంటే లేడీస్ అందరు కూడా వెయిట్ లాస్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ అంటారు. అసలు దట్ ఈస్ వెయిట్ లాస్ అంటే అసలు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుసుకున్నది అయితే వెయిట్ లాస్ ఏంటి తగ్గాలి అసలు. ఒక 100 kgs ఉన్న ఒక పర్సన్ మనం చూసాము అంటే హైట్ వెయిట్ కరెక్ట్ గా ఉన్నారా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాలి. హైట్ వెయిట్ ఉన్నారా లేదా అని చూసుకున్న తర్వాత ఏంటి తగ్గాలి ఆ సైజ్. అది లీడర్ అందరికీ కూడా ప్రొడక్ట్ అనేది మనం సజెషన్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకి మెటబాలిజం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటది. అది జస్ట్ నేను ఒక 2 seconds లో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే హైట్ వెయిట్ అనేది చూసుకుంటాము. అండ్ నెక్స్ట్ వాళ్ళు తగ్గవలసింది ఏంటంటే బాడీ ఫ్యాట్. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే మీరు వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గాలి అంటారు. నో లీడర్స్, వెయిట్ కాదు అక్కడ మెయిన్ తగ్గవలసింది ఏంటంటే బాడీ ఫ్యాట్ అనేది తగ్గాలి. అది కూడా చూడండి లీడర్స్, టోటల్ బాడీ అనేది అందరికీ కూడా ఒకేలాగా ఉంటది. ఒక్కొక్కరు సన్నగా ఉంటారు, పొట్ట అనేది కొద్దిగా హెవీగా ఉంటది. అంటే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి, మన న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఆ ఫ్యాట్ అనేది మనం చెప్తున్నాం కదా, ఫ్యాట్ అనేది తగ్గాలి. ఆ ఫ్యాట్ అనేది ఎక్కడ ఉంటది అంటే విజరల్. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నోట్ చేసుకుంటే నోట్ చేసుకోవచ్చు, నేను ఒక 7 points చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాడీ ఫ్యాట్ అనేది తగ్గాలి, నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ బాడీ ఫ్యాట్ తర్వాత ఏంటంటే విజరల్ ఫ్యాట్ అనేది తగ్గాలి. విజరల్ అంటే ఏంటి, ఓన్లీ మన స్టమక్ దగ్గరే ఫ్యాట్ అనేది ఎక్కువగా స్టోరేజ్ అయి ఉంటది. చూడండి మనసు చూస్తే బాగానే ఉంటది కానీ స్టమక్ మట్టుకి చాలా ఎక్కువగా ఉంటది అనమాట. ఆ స్టమక్ ని మనం ఏంటంటే విజరల్ ఫ్యాట్ అంటాం. ఎప్పుడైతే ఈ విజరల్ ఫ్యాట్ అనేది మనకి హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు లీడర్, మేల్ కి అయితే 10 and 20 వరకు కూడా మనకి ఫ్యాట్ అనేది ఉండాలి. మనం ఏంటంటే వాతావరణం బట్టి మనం చేసే వర్క్ బట్టి మనకి ఫ్యాట్ అనేది ఉండాలి. అంటే మేల్ కి అయితే 10 and 20 ఉంటే సరిపోతుంది, అండ్ ఫిమేల్ కి 20 and 30 ఉంటే ఫ్యాట్ అనేది సరిపోతుంది. కానీ అంతకన్నా 30 and 35 కి క్రాస్ అవుతున్నాము అని అంటే వీళ్ళకి ఏంటంటే బీపీ గాని షుగర్ గాని థైరాయిడ్ గాని హార్ట్ ప్రాబ్లమ్స్ గాని కాలు నొప్పి గాని ఎనీథింగ్ ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లీడర్స్. ఎందుకు ఇలాగ అంటే ఇది నేను మిషన్ ద్వారా చెక్ చేసి నేను ట్రైనింగ్ తీసుకున్నాను కాబట్టి ఇంత గట్టిగా చెప్తున్నాను. నేను ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా వెయిట్ లాస్ ప్రొడక్ట్ లోనే అందరికీ కూడా చెక్ చేసి ఇస్తున్నాను లేడీస్. అండ్ ఇంకోటి విజరల్ ఫ్యాట్ అని అన్నాను కదా, ఈ విజరల్ ఫ్యాట్ అనేది ఎలాగా మనకి ఎలా తెలుస్తుంది. ఈ విజరల్ ఫ్యాట్ అనేది ఒక్కొక్కరికి నేను ఒక పర్సన్ కి చెప్తున్నాను కదా, 100 kgs అనేది ఒక అంకుల్ ఉన్నారు, ఒక పర్సన్ ఉన్నారు. ఇతనికి విజరల్ అనేది ఒక 20 kgs వరకు ఉంటది లీడర్స్. అంటే ఇప్పుడు ఇతను హైట్ అనేది ఒక 6 అనుకోండి, 6 feet ఉన్నారు. ఈ 6 feet ఉన్న ఆయన ఎంత ఉండాలి అంటే మాక్సిమం 75 and 80 kgs ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ తగ్గవలసింది ఏంటంటే 20 kgs వరకు అతను తగ్గాలి. లీడర్స్ నేను చెప్తున్నాను చూడండి, ఈ 20 kgs కూడా ఎక్కడ అతనికి స్టోరేజ్ అయ్యి ఉందంటే విజరల్, అంటే స్టమక్ దగ్గర ఎక్కువగా ఫ్యాట్ అనేది అతనికి స్టోరేజ్ అయ్యి ఉంది. అండ్ ఇంకేంటంటే లెగ్స్ హ్యాండ్స్ ఇలాగా మనం మార్జిన్ చేసుకుంటాం అనమాట. ఈ 20 kgs ఎక్కడెక్కడ ఫ్యాట్ అనేది స్టోరేజ్ అయ్యి ఉంది అనేది నేను చెప్తాను. అండ్ బిఎంఐ అంటే బాడీ షేప్ ఆకారం అనమాట. ఎంత ఉండాలి అంటే మనకి 18 and 25 ఉంటే బిలో, అంటే మీడియం గా నాలాగా ఉంటే సరిపోతుంది. అంటే అందరు కూడా నాలాగా ఉండాలని కాదు, ఏజ్ కి హైట్ కి తగ్గట్టుగానే ఉంటే సరిపోతుంది. ఒక్కొక్కరు నాకన్నా కొద్ది పర్సన్ ఎక్కువగా ఉంటే కొద్దిగా ఎక్కువగా ఉండాలి. కానీ 25 and 30 ఉన్నారు అంటే వాళ్ళు ఒబిసిటీ లెవెల్ 1 లో ఉన్నారు. అంటే ఇక్కడ చూడండి నేను విజరల్ ఫ్యాట్ అనేది ఎక్కువగా స్టమక్ దగ్గర స్టోరేజ్ అయ్యి ఉందంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలాగైతే వస్తున్నాయి అని చెప్పాను, ఇక్కడ ఒబిసిటీ లెవెల్ 25 నుంచి 30కి వచ్చారు అంటే ఒబిసిటీ లెవెల్ 1కి వెళ్ళిపోయారు. అండ్ 30 and 35కి వచ్చేసరికి ఒబిసిటీ లెవెల్ 2, అండ్ 35 and 40కి వచ్చేసరికి ఒబిసిటీ లెవెల్ 3. అంటే
లీడర్స్ నేను చెప్తున్నాను, ఎప్పుడైతే ఇది థర్డ్ లెవెల్కి వచ్చారో థర్డ్ లెవెల్ నుంచి 1 లెవెల్కి వచ్చేటట్టుగానే మనం వాళ్ళకి ఫుడ్ అనేది డిజైన్ చేయాలి. ఎప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే వెయిట్ లాస్ అయిపోతున్నాం కాదు. మనం ఇది కూడా అన్ని కూడా మనం క్యాలిక్యులేషన్ చేసి చెప్పాలి. వాళ్ళ బాడీ షేప్ ఆకారం కూడా ఎంత ఉండాలి ఏంటి అనేది కూడా మనం బిఎంఐ కూడా వాళ్ళకి క్యాలిక్యులేషన్ చేసి చెప్పాలి లీడర్స్. అండ్ ఇంకోటి బిఎంఆర్ అంటే మనం వాళ్ళు తీసుకునే ఫుడ్ ఏంటంటే, ఇతను 100 kgs ఉన్నారని చెప్పాను కదా ఒక పర్సన్. ఇతను ఫుడ్ ఎంత తీసుకుంటారు తెలుసా? మార్నింగ్ ఒక 6 ఇడ్లీ తీసుకుంటారు, అండ్ మధ్యాహ్నం లంచ్ చేస్తారు, అండ్ నైట్ లంచ్ చేస్తారు. అంటే ఇక్కడ దగ్గరగానే 3500 క్యాలరీస్ అనేది అతను తీసుకుంటారు 1 డేకి. కానీ అతని బాడీకి ఎంత పడుతుంది అంటే 2500 క్యాలరీస్ మాత్రమే సరిపోతుంది. ఎందుకంటే అతను వర్క్ చేసేది ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తారు, మార్నింగ్ టిఫిన్ చేస్తారు, వెళ్ళి సిట్టింగ్ కూర్చుంటారు, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేస్తారు, సిట్టింగ్ కూర్చుంటారు, ఈవినింగ్ వస్తారు ఇంటికి. చేస్తే వాకింగ్ చేస్తారు, లేకపోతే వాకింగ్ లేదు. కానీ ఇదంతా కూడా ఎక్కడ స్టోరేజ్ అవుతుంది? 1000 క్యాలరీస్ అనేది ఇది ఎక్స్ట్రా ఉంది కదా లీడర్స్, ఈ 1000 క్యాలరీస్ అనేది మనకి ఫ్యాట్ కింద అక్కడ స్టోరేజ్ అయి ఉంటుంది. ఒక్కొక్కరైతే మేము ఏమి తినట్లేదు అని అంటారు. ఎప్పుడైతే ఎక్కువ మనం సిట్టింగ్ లో ఉన్నామో మనం తీసుకునే ఫుడ్ ఒక 200 క్యాలరీస్ అయినా సరే అది ఎప్పటికప్పుడు డైజెషన్ అయిపోవాలి. ఓకే లీడర్స్, ఆ డైజెషన్ అవ్వకపోవడం బట్టి మనకి ఈ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటారనమాట. అండ్ వెయిట్ పెరగడానికి ఇంకొకటి రీజన్, ఆ స్టమక్ ఎప్పుడైతే పెరుగుతుందో అండ్ థైరాయిడ్ అనేది వస్తుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. దీన్ని బట్టి కూడా ఒక్కొక్కరు థైరాయిడ్ లోనైతే హైపోథైరాయిడ్ ఉంటుంది, హైపోథైరాయిడ్ ఉంటుంది. ఒక్కొక్కరు అయితే సన్నం అయిపోతారు, ఒక్కొక్కరు అయితే లావ్ అయిపోతారు. ఆ రెండు కూడా మనం మళ్ళీ వేరియేషన్ అనేది చూసుకోవాలి లీడర్. అండ్ ఇంకొకటి, మన ఏజ్ అనేది ఇప్పుడు చూడండి, ఇతను 100 kgs ఉన్నారు కదా, ఈ సార్కి అయితే ఏజ్ 40 ఇయర్స్, కానీ ఎంతున్నారు? 100 kgs ఉన్నారు. ఇతను మన మిషన్ లను చూపించేది బాడీ ఏజ్ అయితే ఎంత చూపిస్తుంది అంటే 60 ఇయర్స్ లాగా చూపిస్తుంది అనమాట. నేను ఇక్కడ ఒక పర్సన్ ది వెయిట్ లాస్ చార్ట్ పెట్టుకుని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లేడీస్. 40 ఇయర్స్ కి 60 ఇయర్స్ లాగా అతని ఏజ్ అనేది చూపిస్తుంది. ఎక్కడ సంథింగ్ ప్రాబ్లం అనేది జరిగింది, అక్కడ 20 kgs ఎక్కడైతే అతను ఫ్యాట్ అనేది ఎక్కువ పెంచుకున్నారో దాన్ని బట్టి అతని ఏజ్ కూడా పెరిగిపోతూ వస్తుంది. అంటే 20 ఇయర్స్ అతను ముసలివాడు అయిపోయాడు. చూడడానికి అయితే 40 ఇయర్స్ కొద్దిగా పర్వాలేదు యంగ్ లాగి, కానీ 40 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ కి వెళ్ళిపోయారు ఆయన. అంటే చూడడానికి అయితే మటుకు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 40 ఇయర్స్, కానీ లోపల ఉన్న ఆర్గన్స్ అన్ని కూడా 60 ఇయర్స్ లాగా అతనికి వర్క్ చేసిన. అంటే ఇతనికి బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, కూర్చుంటే లేగలేదు, కానీ సంథింగ్ వెళ్ళాలి, ఆఫీస్ కి వెళ్ళాలి. ఇతనికి ఇచ్చిన రిజల్ట్ ని మీకు నేను షేర్ చేసుకుంటున్నాను లేడీస్. అంటే ఇతను 20 kgs తగ్గాలి. నేను ఏవే ప్రోడక్ట్స్ ఇచ్చానో కూడా మీకు చెప్తాను. అండ్ ఇంకొకటి, ఇదంతా కూడా నేను ఏం చెప్తున్నానంటే ఫ్యాట్ కోసమే చెప్తున్నాను కదా. మొత్తం అంతా కూడా ఫ్యాట్ అనేది ఎక్కువగా స్టోరేజ్ అయ్యి ఉంది, చర్మం కింద ఫ్యాట్ అనేది ఎక్కువగా స్టోరేజ్ అయ్యి ఉంది. సంథింగ్ మన బాడీకి ఏదైనా సరే వర్క్ చెయ్యాలి ఎక్కువగా అంటే ఏమి ఉండాలి? మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మజిల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండాలి. ఒక పని చేయాలంటే మజిల్ ఉండాలి, ఒక మెట్లెక్కి దిగాలి అంటే మనకి మజిల్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉండాలి. కానీ మనం తీసుకునే ఫుడ్ అన్ని కూడా ఇప్పుడు ఏంటంటే బయట ఫుడ్స్ అన్ని తీసుకుంటున్నాము, ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నాము, ఆయిల్ ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నాము. దాన్ని బట్టి మనం ఎక్కువగా స్టోరేజ్ ఉంచుకునేది ఫ్యాట్ ని మాత్రమే స్టోరేజ్ ఉంచుకొని హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని తెచ్చుకుంటున్నాము. బిఫోర్ గా ఉండేవాళ్ళు, మన తాతలు ముత్తాతలు అమ్మమ్మలు అలాగా ఉండేవారు. మార్నింగ్ 5 కల్లా లేచి వాళ్ళ పనులన్నీ చేసుకొని చాలా హెల్దీగా ఉండేవారు. 100 ఇయర్స్ అనేవాళ్ళు, వాళ్ళు బతికేవారు. కానీ ఇప్పుడు ఏంటి, పుట్టే పిల్లలు కూడా బాక్సుల్లో పెడుతున్నారు. ఎందుకు? తల్లి ఆ ఫుడ్ తీసుకోవడం బట్టి పిల్లలకి కూడా అదే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాము. ఓకే లీడర్స్, ఇదంతా కూడా ఎక్కడ బై మిస్టేక్ జరుగుతుందంటే ఫుడ్. బిఫోర్ గా మన తాతలు ముత్తాతలు తినే ఫుడ్ అయితే ఇప్పుడు మనం తీసుకోవట్లేదు. అప్పుడైతే సంవత్సరానికి ఒక పంట, ఇప్పుడు సంవత్సరానికి అయితే 2-3 పంటలు, జస్ట్ ఇలాగా పంటలు తినేస్తున్నాము మనం. కానీ దానివల్ల ఏంటి బెనిఫిట్? గడ్డితో సమానం మనం తీసుకునే ఫుడ్ అంతా కూడా. స్టిల్ ఈ రోజు నేను మాట్లాడుతున్నానంటే బిఫోర్ హెర్బల్ లైఫ్ లోని చేసేటప్పుడు అయితే నేను రోడ్డు మీద చెకప్ చేస్తూ కూడా ఆ ఎండకి తట్టుకోలేక నా బాడీ నేను రోడ్డు మీద పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి నేను. కానీ అది ఫుడ్ ఎప్పుడైతే నేను న్యూట్రిషన్ అనేది అలవాటు చేసుకున్నానో అప్పటి నుంచి నేను ఎప్పుడైతే హెల్తీగా ఉన్నా నేను 10 మందికి కూడా హెల్త్ ని ఇవ్వాలి అనేసి మళ్ళీ నేను బ్యాక్ వచ్చి ఈ పొజిషన్ అనేది నేను ఎంచుకున్నాను వెస్టేజ్ లోని. అండ్ ఇప్పుడు ఇతనికి ఇచ్చిన రిజల్ట్ అయితే చెప్తున్నాను లీడర్స్. చెప్తున్నాను కదా, ఇతనికి మజిల్ పర్సంటేజ్ అయితే ఎంత ఉంది అంటే 25% మజిల్ పర్సంటేజ్ ఉంది. ఫ్యాట్ పర్సంటేజ్ అయితే మటుగా 35 కి క్రాస్ అవుతుంది. అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రాబ్లమ్స్ దగ్గరగా ఉన్నాయి. ఓకే లీడర్స్. అండ్
మజిల్ పర్సెంటేజ్ చెప్తున్నాను. అంకుల్‌కి ఎలాగుందంటే 5 అండ్ 32 ఉంటే లో. కానీ ఎంతుంది ఇక్కడ 25% మాత్రమే మజిల్ పర్సెంటేజ్ అనేది ఉంది. అండ్ నార్మల్‌గా అయితే 32 అండ్ 35 ఉండాలి. మగవాళ్ళకి చెప్తున్నాను నేను. అండ్ 35 అండ్ 38 హెవీగా అయితే మటుకు ఒక 50, 60 వరకు మజిల్ ఉన్నదంటే ఇంకా చాలా హెల్దీగా మనం ఉన్నాము అనేసి మనకు అర్థమవుతుంది. అండ్ ఫిమేల్‌కి అయితే 5 అండ్ 25 ఉంటే ఇది కూడా లో. అండ్ 20 అండ్ 30 అండ్ 50 వరకు కూడా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సరే మజిల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండాలి. ఓకే లీడర్స్, ఇదంతా కూడా నేను చార్ట్ మీద అతనికి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది. కానీ అంకుల్‌కి నేను ఏవేవైతే ప్రోడక్ట్స్ ఇచ్చానో అది మీకు రిజల్ట్ ఎలా వచ్చింది అనేది నేను చెప్తాను. ఈ 100 కేజీస్ ఉన్నారు కదా, ఫస్ట్ వాళ్ళు నేను అంకుల్‌కి ఇచ్చింది ఏంటంటే మన దాంట్లోని వెస్లిమ్ టీ అనేది ఉంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెస్లిమ్ టీ అనేది ఇచ్చాను. పరగడుపున ఏంటంటే హాట్ వాటర్ తోటి మనది వెస్లిమ్ క్యాప్సూల్స్ ఉన్నాయి కదా లీడర్, ఫస్ట్ వెస్లిమ్ క్యాప్సూల్స్ అనేది ఒకటే వేసుకోమన్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు కూడా 2 టాబ్లెట్స్ అనేది నేనైతే సజెషన్ చేయలేదండి. బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బయట ఫుడ్ తీసుకున్నారు కాబట్టి ఒకేసారి మనం న్యూట్రిషన్ ఇస్తున్నాం కాబట్టి ఒక్కొక్క బాడీ తట్టుకుంటుంది, ఒక్కొక్క బాడీ తట్టుకోదనమాట. అందుకే నేను ఏంటంటే విస్లిమ్ క్యాప్సూల్స్ ఫస్ట్ అంకుల్కి ఏంటంటే ఒకే టాబ్లెట్ వేసుకోమని చెప్పాను హాట్ వాటర్ తోటి. అంకుల్ ఒక టాబ్లెట్ వేసుకున్నారు. నేను 1 వీకే నేను చెప్తున్నానండి. ఒక టాబ్లెట్ వేసుకున్నారు. తర్వాత మన విస్లిమ్ టీ ఉంది కదా, విస్లిమ్ టీ అనేది తాగారు. అండ్ తర్వాత నేను ఏం చెప్పానంటే ఎనర్జీ డ్రింక్ మన దగ్గర ఉంది కదా, విస్లిమ్ ఎనర్జీ డ్రింక్ లెమన్ ఫ్లేవర్ అనేది నేను ఇచ్చాను. ఇదేంటంటే అంకుల్ మీరు మార్నింగ్ ఏంటి ఎక్సర్సైజ్ అన్ని చేసుకున్న తర్వాత టాబ్లెట్ వేసుకున్నారు, టీ తాగారు. ఇంకా ఈ 2 అవర్స్ మీకు టైం ఉంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో ఏం చేస్తారంటే విస్లిమ్ ఎనర్జీ డ్రింక్ ఒక 1 లీటర్ లోని హాట్ వాటర్ లోని అంటే గోరువెచ్చగా ఒక 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ వేసుకొని మీరు వాకింగ్ వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో పని చేసేటప్పుడు కానీ ఆర్ఆర్గా కొద్దిగా కొద్దిగా ఇది 1 లీటర్ వాటర్ అనేది ఫినిష్ చేసేయండి అనేసి నేను చెప్పాను లీడర్స్. అలాగే చేశారు అంకుల్. అండ్ 9 అవుతుంది. 9 లోపు మొత్తం ఈ 3 కూడా అంకుల్ ఫినిష్ చేశారు. ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ మనకి. ఆ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఏంటంటే నేను ఒక 2 ఇడ్లీ పెట్టుకోమని చెప్పాను. అంకుల్ అన్నారు అమ్మ నాకు నేను 6, 8 తింటాను కదరా, నాకు అదైతే చాలదు అన్నారు. ఓకే అంకుల్ మీరు ఒక 2 ఇడ్లీయే పెట్టుకోండి, చట్నీస్ పెట్టుకుంటారా పెట్టుకోండి మీ ఇష్టమే. కానీ ఆ ఇడ్లీ తింటే మీకు ఏమి కూడా అదంతా కూడా కార్బైడ్ పిండి పదార్థం కాబట్టి మీకు అంత ఏమి ఉండదు, మీకు యూజ్ ఉండదు. ఫ్రూట్స్ పెట్టుకోండి, జామకాయ, పప్పాయ, పైనాపిల్, మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఫ్రూట్ కూడా ఒక బౌల్ తో పెట్టుకోండి. కానీ నేను ఇచ్చే డైట్ అయితే మటుకు 2 ఇడ్లీయే, మీకు కావాలంటే మటుకు ఫ్రూట్ పెట్టుకోండి అని చెప్పాను. లేడీస్ అలాగే చేశారు అంకుల్. ఒక 2 ఇడ్లీ పెట్టుకొని అంటే ఫ్రూట్స్ అనేది అంటే అంత 100 కేజీస్ అనే వాళ్ళకి ఆకలి అనేది ఎక్కువగా ఉంటది కదా, అందుకని నేను ఏం చేశానంటే ఫ్రూట్స్ అనేది సజెషన్ చేశాను. ఫ్రూట్స్ తిన్నారు. 10 o'clock కి మళ్ళీ 10 నుంచి 11, 12 మళ్ళీ ఈ 2 అవర్స్ లో ఏం చెప్పారంటే అంకుల్ మళ్ళీ బయట నుంచి ఏమి తినడం కానీ చేయడం కానీ ఏమి చేయదు. మీరు ఆఫీస్ లో ఉన్నా కూడా మళ్ళీ మన ఎనర్జీ డ్రింక్ ఒక 1 లీటర్ లోనే హాట్ వాటర్ లోనే ఒక 2 స్పూన్స్ అండ్ 3 స్పూన్స్, అది మీ ఇష్టం, మీ చాయిస్, ఎంతైనా పర్వాలేదు అని అన్నాను. మళ్ళీ ఒక 3 స్పూన్స్ వేసుకొని లేడీస్ 10 కి బ్రేక్ఫాస్ట్ చేశారు. అండ్ 11 to 12 మళ్ళీ 1 లీటర్ వాటర్ అనేది కన్జ్యూమ్ చేశారు. అండ్ 12 అవుతుంది. 12 నుంచి ఏంటంటే మళ్ళీ 1 o'clock కి లంచ్ తీసుకోవాలి కాబట్టి ఈ 1 అవర్ కూడా నేను బ్రేక్ ఇమ్మన్నాను, ఇంకా వాటర్ తాగొద్దు అన్నాను. 1 అవర్ తర్వాత 1 o'clock కి మళ్ళీ లంచ్. ఒక 2 పుల్కా పెట్టుకోమన్నాను లీడర్స్. అండ్ ఒక కప్పు రైస్ అండ్ ఒక ఎగ్, ఒక పప్పు అండ్ ఒక కర్రీ. అది ఒక్కొక్కరికి అవుతుంది, ఒక్కొక్కరికి అవ్వటం లేదు. కానీ సంథింగ్ వాళ్ళకి ఏది నచ్చితే అది తినమనేసి నేను చెప్పాను. ఎందుకంటే ఒక్క పూటే నేను ఫుడ్ అనేది అతనికి ఇస్తున్నాను కాబట్టి మీ ఇష్టం అంకుల్, బాక్స్ ఏదైతే అది తీసుకొని వెళ్ళండి, కానీ డైలీ మటుకు ఒక ఎగ్ అయితే మటుకే పెట్టుకోండి అన్నాను. ఎగ్ కూడా తీసుకున్నారు. అండ్ అయిపోయింది. 1 o'clock లంచ్ అయిన తర్వాత మళ్ళీ లంచ్ అయిన 2 o'clock వరకు కూడా నేను వాటర్ అనేది తాగొద్దన్నాను. ఎందుకంటే నేను 1 లీటర్ 1 లీటర్ అని చెప్తున్నాను కదా, బిఫోర్ మార్నింగ్ నుంచి అండ్ 12 వరకు 2 లీటర్స్ వాటర్ అనేది అంకుల్ తీసుకున్నారు. అండ్ ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత చిన్న గ్లాస్ తోటి నేను వాటర్ అనేది కన్జ్యూమ్ చేయమన్నాను. అండ్ 1 అవర్ అనేది గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ 2 o'clock కి మళ్ళీ నేను ఇంకొక 1 లీటర్ అనేది మన ఎనర్జీ డ్రింక్ ఏదైతే ఉందో వాళ్ళకి ఫ్యాట్ అనేది బర్న్ అవుతూ ఉంటది కాబట్టి ఇది ఎనర్జీ డ్రింక్ నేను ఇస్తున్నాను అనమాట, వీక్ అవ్వకన్నా. ఓకే లీడర్స్, లంచ్ అయిపోయింది. మళ్ళీ అప్పుడు ఒక 1 లీటర్ అనేది మళ్ళీ అంకుల్ కి చెప్పాను. అంకుల్ మీరు 6 వరకు కూడా 1 లీటర్ లేదా ఒక 2 లీటర్స్ బాటిల్ అనేది మీరు పెట్టించుకోండి. ఒక 5 స్పూన్స్ పెట్టుకోండి 2 లీటర్స్ కి అయితే. కానీ లంచ్ చేసిన తర్వాత నేనేం చేశానంటే మన కాల్షియం అనేవి ఉన్నాయి కదా లీడర్స్,
కాల్షియం అనేది 100 కేజీస్ ఉన్నారు కాబట్టి 2 కాల్షియం మట్టుగా నేను సజెషన్ చేశాను. ఎందుకు అంటే ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది కానీ మజిల్ అనేది గెయిన్ అవ్వాలి కదా. ఆ మజిల్ అనేది గెయిన్ అవ్వడానికి ఏంటంటే నేను కాల్షియం కూడా సజెషన్ చేశాను. మజిల్ అనేది ఇక్కడ చాలా తక్కువగా ఉంది, 25 లో ఉన్నారు. అంకుల్కి ఎంత కావాలి, 30-35 వరకు ఉండాలి. అంటే మన ఫుడ్ లో ఏంటంటే ఓన్లీ ఫ్యాట్ అనేది తగ్గించకుండా మజిల్ కూడా గెయిన్ అవ్వాలి. మన ప్రాసెస్ అనేది అదే. ఓకే లీడర్స్, అయిపోయింది. అండ్ అంకుల్ డ్యూటీ అయిపోయింది, 1 లీటర్ తాగారు. అండ్ 6:37 అవుతుంది, 2 లీటర్స్. చూడండి లీడర్స్, మార్నింగ్ నేను 2 లీటర్స్ వాటర్ తాగమని, హాట్ వాటర్ అండ్ మన ఎనర్జీ డ్రింక్. అండ్ 2 to 6 వరకు కూడా ఇంకొక 2 లీటర్స్ అనేది నేను కన్జ్యూమ్ చేయమని. అండ్ 7 అవుతుంది. అమ్మా నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఓకే అంకుల్, ఇప్పుడు మీకు హెల్దీ ఫుడ్, ఇప్పుడు మీరు నైట్ ఇప్పుడు వరకు మీరు ఏంటంటే చపాతీ తిన్నారు, లేదంటే ఇడ్లీ తిన్నారు, పూరి, మీకు ఫేవరెట్ ఏవేవో తిన్నారు, కానీ దానివల్ల ఏది కూడా మీకు బెనిఫిట్ అనేది లేదు. నేనైతే ఏంటంటే మీకు చాలా లో క్యాలరీస్ ఫుడ్ అనేది నేను సజెషన్ చేస్తున్నాను. ఇందులో ఏంటంటే ఇది మిల్క్ షేక్ కాదు. మిల్క్ షేక్ తాగారు అంటే వెయిట్ గెయిన్ అవుతారు. అంకుల్ కి అయితే నేను వాటర్ షేక్ అనేది సజెషన్ చేశాను లీడర్స్. ఒక మనది పెద్ద లోట ఉంటది కదా, పెద్ద లోట తోటి వాటర్ ఒక మిక్సీలోని ఇది ఒక స్పూను వేసుకుంటే సరిపోతుంది. అంకుల్ 100 కేజీస్ ఉన్నారు కాబట్టి నేను 2 స్పూన్స్ అనేది నేను సజెషన్ చేశాను. 2 స్పూన్స్ అండ్ కూల్ వాటర్ అనేది వేసుకోమన్నాను. ఇంకా అతనికి ఇంకా ఫ్లేవర్ అనేది కావాలంటే ఏదైనా ఫ్రూట్ అనేది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు లీడర్స్. నేను ఇచ్చే ఫుడ్ లో ఏంటంటే ప్రోటీన్ అనేది ఉంది, 20 వరకు విటమిన్ మినరల్స్ అనేవి ఉన్నాయి, ఫైబర్ అనేది ఉంది, లో క్యాలరీస్ ఫుడ్ ఇది. అన్ని కూడా నేను సజెషన్ చేసి ఇది లో క్యాలరీస్ షేక్ అనేది నేను అంకుల్కి ఇవ్వడం జరిగింది. ఆ నైట్ తీసుకున్న తర్వాత బిఫోర్ గా మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడక ముందు అయితే అతనికి మోషన్ కి వెళ్ళడం కూడా చాలా ప్రాబ్లం అనేది చెప్పారు అంకుల్. కానీ నేను అలోవెరా అది ఏమి కూడా నేను సజెషన్ చేయలేదండి. దీంతో పాటు ఏంటంటే నేను ఫైబర్ కూడా సజెషన్ చేశాను అనమాట. అంటే అక్కడ గ్యాస్ట్రిక్ లేదు, మోషన్ ప్రాబ్లం కాబట్టి దీంతో పాటు నేను ఫైబర్ కూడా ఇచ్చాను. అంటే ఫ్యాట్ అనేది ఎలా పోవాలి, ఎలా బయటికి రిలీజ్ అవుతుంది, మనకు మోషన్ ద్వారానే అది బయటికి పోవాలి కాబట్టి షేక్ అనేది అంకుల్ తీసుకున్నారు. అండ్ మార్నింగ్ అనేది అయిపోయింది, షేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మ అంకుల్ అన్నారు ఇది ఫుడ్ నాకు సరిపోతుందా తల్లి అన్నారు. అంకుల్ మీకు సరిపోతే మళ్ళీ చెప్పాను కదా నెక్స్ట్ మీకు కడుపు నిండగా తినండి. ఏం తింటారు, ఫ్రూట్స్ అనేది తెచ్చేసుకోండి, ఫ్రూట్స్ తెచ్చుకొని చక్కగా కట్ చేసుకొని తినండి. తిని ఒక 1 అవర్ తర్వాత జస్ట్ వాకింగ్ చేసి హ్యాపీగా మీరు పడుకొని హ్యాపీగా నిద్ర పడుతుంది అని చెప్పాను లీడర్స్. అలాగే చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే ఫైబర్ అనేది ఒక స్పూన్ అందులో ఉంటది, ఒక బాటిల్లోనే నేను చిన్న గ్లాస్ లో కలుపుకొని తాగమన్నాను. అంటే 1 డేలో నేను ఇచ్చిన ఈ మొత్తం దానికి ఏంటంటే నెక్స్ట్ డే కాల్ చేశారు అంకుల్, తల్లి ఈ ప్రొడక్ట్ ద్వారా నాకైతే మోషన్ అయ్యేది కాదు, 4 టైమ్స్ నేను మోషన్ కి అనేది వెళ్ళాను, ఎలాగ పర్వాలేదా అన్నారు. అంకుల్ ఇప్పటి వరకు బోల్డ్ స్టోరేజ్ అయ్యి ఉంది కదా, అదంతా కూడా వేస్టేజ్ అంతా కూడా బయటికి పోతుంది, ఏం టెన్షన్ పడకండి, ఆ ఫ్యాట్ అనేది బయటికి రిలీజ్ అవ్వాలి, అది అవ్వకపోవడం బట్టి మీకు ఇవన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తున్నాయి అంకుల్ అని చెప్పాను. ఫ్రెండ్స్ మీరు చెప్తే నెంబరు ఒక్క 10 days లోనే అతను 2.5 kg అనేది చాలా హెల్దీగా తగ్గారు. ఇప్పుడైతే చాలా హెల్దీగా ఉన్నారు. ఇప్పుడైతే మటుగా అతను 1 month నుంచి చేస్తున్నారు. దగ్గరగానే అతను 8 kgs అనేది వెయిట్ లాస్ అయ్యారు. అంటే చాలా హెల్దీగా ఫుడ్ తీసుకుంటూ, చాలా మంది ఏంటంటే ఫుడ్ అనేది అవాయిడ్ చేసేస్తారు టోటల్ గా. లీడర్స్ చెప్తున్నాను, చాలా మంది ఏంటంటే నేను ఇప్పుడు వెళ్తున్నాను కదా మీటింగ్స్ కి, అంటే ఎవరితోటి మాట్లాడేటప్పుడు వెళ్తే మేడం టిఫిన్ చేశారా అంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళగానే అదే క్వశ్చన్ వేస్తాను, ఎవరినైనా టిఫిన్ చేశారని, లేదు మా మధ్యాహ్నం మేము లంచ్ చేసేస్తాము అంటారు. మరి మార్నింగ్ మేడం అంటే నైట్ ఎప్పుడు డిన్నర్ చేశారు మీరు అంటే 10 ఎంతో అయ్యిందిరా, కొద్దిగా ఏదో పెరుగన్నం తిన్నాను అంటారు. ఓకే లీడర్స్ చెప్తున్నాను ఎందుకు అంటే నైట్ ఎప్పుడో పెరుగన్నం తిన్నారు కదా, మరి మార్నింగ్ అంతా ఏమి తినకన్నా మధ్యాహ్నం వరకు ఉండిపోయి ఆ పనుల్లో ఉండిపోయి ఏమి కూడా తినట్లేదు. జెంట్స్ అండ్ లేడీస్ ఇద్దరికి కూడా చెప్తున్నాను నేను, మనం ఫుడ్ తీసుకోకపోతే అక్కడ ఏదో మనం ఫాస్టింగ్ ఉంటున్నాము, ఏదో మిగిలిపోతుంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటున్నాను లీడర్స్, కానీ కాదు. చాలా 100% మనం చేసిన చాలా 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 బై మిస్టేక్. ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు సెల్ ఉంది, దానికి ఛార్జింగ్ పెడితేనే అది పనిచేస్తుంది. అలాగే మన బాడీ ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కష్టపడుతూనే ఉంటది, కానీ దానికి ఫుడ్ అనేది మట్టిగా ఎప్పుడో నైట్ పెట్టి మళ్ళీ మార్నింగ్ అంతా ఇవ్వకుండా మధ్యాహ్నం ఇస్తే ఊరుకుంటదా మన బాడీ అనేది? అంత కష్టపెట్టి మన బాడీ ఏం చేస్తుంది అంటే మన బాడీలోని ఏదైతే ఆరోగ్యంగా ఉందో ఖండశాతం అనేది అది తీసేసుకుంటది లీడర్స్. ఇది మట్టిగా ఎవరికి తెలియదు, పర్వాలేదు నేను తినకపోయినా ఆరోగ్యంగా ఉన్నాను పర్వాలేదా, కానీ ఇదంతా కూడా లోపల ఉన్న బోన్స్ అంతా కూడా స్ట్రెంత్ అనేది పోతుంది అనమాట. చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఇది కూడా ఒక రీజన్.
వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ లోని చాలా మంది కూడా ఫుడ్ అనేది కట్ ఆఫ్ చేసేస్తారు. అలాగ మట్టుగా దయచేసి చేయకండి. మీరు కూడా ఎవరైనా సరే చేస్తున్నా సరే చెప్పండి. ఒక్క ఇడ్లీయో, 2 ఇడ్లీయో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్వరు కూడా కట్ ఆఫ్ చేయకండి. ప్రతి ఒక్క పూట కూడా తినాలి. లైట్‌గా తినాలి అది కూడాను. మనం తినే ఫుడ్ అనేది అది డైజెషన్ అవ్వకపోతేనే అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే లీడర్స్, మన బాడీ ఎలాగైతే వర్క్ చేస్తుందో మన బాడీకి కావాల్సిన ప్రతి ఒక్క విటమిన్ అని కూడా అన్నీ ఇవ్వాలి. ఇప్పుడైతే అంకులైతే మట్టుగా 1.5 లోనే 8 కేజీస్ వెయిట్ లాస్ అయ్యారు. ఇప్పుడు హెల్తీగా ఉన్నారు. అండ్ బీపీ, షుగర్ కూడా నార్మల్‌కి వచ్చింది. లేడీస్ చూడండి, నేను ఇక్కడ బీపీకి గాని, షుగర్‌కి గాని ఒక్క టాబ్లెట్స్ కూడా ఇవ్వలేదు. జస్ట్ ఫ్యాట్ అనేది నేను అలాగా తగ్గించుకుంటూ వచ్చాను. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 20 కేజీస్ వరకును ఫ్యాట్ అనేది ఉంది అని చెప్పాను కదా! ఇక్కడికొచ్చేసరికి అంకుల్‌కి 5 కేజీస్ వరకు కూడా విజరాలు ఎప్పుడైతే 5 కేజీస్ ఫ్యాట్ లాస్ అయ్యారో ఆటోమేటిక్ గా బీపీ, షుగర్ అనేది కూడా నార్మల్ కి వచ్చింది. ఇక్కడ మజిల్ అనేది కూడా అండ్ 35 వరకు కూడా మజిల్ గెయిన్ చేశాను. అంటే హెల్దీ అనేది ఉంది కదా, అక్కడ ఫ్యాట్ లాస్ అయ్యింది అండ్ ఇక్కడ మజిల్ అనేది గెయిన్ అయ్యింది. ఇప్పుడు హెల్దీగా ఉన్నారు అంకుల్. తన పని తను చేసుకోగలుగుతున్నారు. బీపీ, షుగర్ అనేది నార్మల్ గా ఉంది. అంటే ఒక పర్సన్ కి నేను హెల్త్ నిచ్చానని ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇప్పుడు చేస్తుందంతా కూడా ఓన్లీ వెయిట్ లాస్ ఒక్కటే కాదు లీడర్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ హెల్త్ అనే దాని మీద ఎవరు కూడా దృష్టి పెట్టడం లేదు. అందరూ కూడా అమౌంట్ మార్నింగ్ వెళ్తున్నారు, నైట్ వరకు కష్టపడుతున్నారు. ఆ పొరపాటు నేను కూడా చేశాను బిఫోర్ గాన. కానీ ఆ పొరపాటు చేశాను కాబట్టి నేను సరిదిద్దుకొని మళ్ళీ వచ్చి నా లైఫ్ స్టైల్ మొత్తం అంతా కూడా చేంజ్ చేసుకున్నాను. నాలాగా ఎంతో మంది బాధపడుతున్నారు హెల్త్ కోసం అనేసి నేను ఇప్పుడు మళ్ళీ ఇదే వెస్టేజ్ లోనే నేను ఫుల్ టైమ్ గా ఉండి ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ని ఇవ్వడానికే నేనైతే మట్టుగా డిసైడ్ అయ్యాను లీడర్. ఇదైతే మట్టుగా వెయిట్ లాస్ కోసం. అండ్ ఇంకా నా జర్నీ అనేది చెప్తాను. 1 మినిట్. అండ్ లీడర్స్ ఇంకోటి, ఇదేంటంటే నేను వెయిట్ లాస్ కోసం అనేది చెప్పాను కదా. అండ్ వెయిట్ గెయిన్ అనే వాళ్ళు ఒక 18 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఒక పాపను తీసుకుందాము. తనది కూడా చార్ట్ నా దగ్గర ఉంది. తన 18 ఉన్నారు. తన హైట్ అయితే మట్టుగా 5.3 ఉన్నారు. తన వెయిట్ ఎంత ఉండాలి అంటే మినిమం ఒక 60 కేజీస్ వరకు ఉండాలి. తిను ఎంత ఉందంటే 45 కేజీస్ ఉంది. అంటే బిలో అనమాట. వెయిట్ గెయిన్ అవ్వాలి. తిను వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళకి ఎవరు ఏం ప్రొడక్ట్ అనేది ఇస్తున్నామంటే, లీడర్స్ ఎవరైనా సరే వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవ్వాల్సింది నూనె అనేది ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది సన్నగా ఉన్నా కూడా ఫుడ్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూనే ఉంటారు. ఇదేంట్రా బాబు సన్నగా ఉంటది కానీ ఫుడ్ చాలా ఎక్కువ తింటే దీనికి ఒళ్ళు రాదు అంటారు లీడర్స్. అంటే బయట చూస్తుంటాం అటువంటి మాటలన్నీ కూడా. అదే నేను కూడా ఇలా చెప్పేస్తున్నాను. సారీ. అలా అంటారు. కానీ ఏంటంటే పాపం తన లావ్ అవ్వాలని తింటూనే ఉంటారు. కానీ లావ్ అవ్వరు. ఎందుకు లావ్ అవ్వరు అంటే సెల్స్ అన్ని కూడా తనకి డెడ్ అయిపోతాయి. ఎప్పుడైతే నూనె అనేది ఇస్తామో తను తీసుకునే ఫుడ్ అనేది అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఎంత ఫుడ్ తీసుకున్నా సరే తన బాడీ అబ్జర్వ్ చేసుకోవటం లేదు. అందుకనే తను ఏంటంటే లావ్ అవ్వలేకపోతుంది. ఎప్పుడైతే మనం నూనె అనేది సజెషన్ చేస్తామో అండ్ మార్నింగ్, నేను ఈ రిజల్ట్ కూడా ఇచ్చాను లీడర్స్, అందుకనే చెప్తున్నాను. పరగడుపున ఒకటైతే మటుగా నేను నూనె అండ్ అలోవెరా అనేది ఇస్తున్నాను తన వెయిట్ గెయిన్ కి. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే 1 లీటర్ వాటర్ అనేది నేను ఫ్రెష్ గాని వేవి కూడా తనకి ఇవ్వటం లేదు. 1 లీటర్ వాటర్ అయితే మటుగా కన్జ్యూమ్ చేయమంటాను అండ్ ఎక్సర్సైజ్ చేయమంటాను, అన్ని కూడా చేయమంటాను. అండ్ తర్వాత 9:30 కల్లానా నేను ఒక 4 ఇడ్లీ అనేది తనకి చెప్పాను. 4 ఇడ్లీ గాని, దోశ గాని, పూరి గాని తన ఇష్టం. ఇంకా వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళకి అదృష్టం అనమాట. అదృష్టం పట్టినట్టుగే. నీకు ఏది నచ్చితే అది తినిరా తల్లి అని అన్నాను. తనైతే మటుకు ఒక 4 ఇడ్లీ తీసుకుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఏం చెప్పానంటే, మళ్ళీ సేమ్ మన ప్రోటీన్, విటమిన్స్, మెల్దను అండ్ లో ఫ్యాట్ ఉన్న మన షేక్స్ అనేది నేను మళ్ళీ తనకి ప్రిపేర్ చేశాను. ఏంటంటే మిల్క్ లోనే. అండ్ ఇడ్లీ తిన్నది మళ్ళీ డబల్ గానే షేక్ కూడా తాగుతుంది అనమాట తను. అప్పుడు వెయిట్ గెయిన్ అవుతుందా లేదా? కంపల్సరీ అవుతుంది తను. తను ఏంటంటే 2 ప్రోటీన్లు తీసుకున్న తర్వాత మళ్ళీ నేను గ్యాప్ అనేది ఇస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత నీకు ఏదైనా కావాలంటే ఆల్మోస్ట్ ఏదైనా సరే తినొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 లీటర్ వాటర్. లేడీస్ చూడండి, నేను వాటర్ అనేది అక్కడ వెయిట్ గెయిన్ అయినా ఇక్కడ వెయిట్ లాస్ అయినా సరే 4 లీటర్స్ వాటర్ మట్టి కంపల్సరీ కూడా తీసుకోవాల్సిందే. మన బాడీకి వాటర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, సన్నగా ఉన్నారా, లావుగా ఉన్నారా, ఏజ్ పెద్దదా అనేది కాదు. వాటర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే లీడర్స్, తిని అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అనేది అయిపోయింది. ఇడ్లీ తిన్నది, చక్కగా మిల్క్ షేక్ తాగింది.
అండ్ తర్వాత లంచ్ అవర్కి వచ్చేసిన తర్వాత 1 లీటర్ వాటర్ కన్జ్యూమ్ చేయాలి అన్నాను. వాటర్ అయిపోయింది. 12 o'clock ఏంటంటే మళ్ళీ డిన్నర్ అనేది తనకి ఏది నచ్చితే అది తినమని చెప్పాను లీడర్స్. తనకి నచ్చిన ఫుడ్ అనేది తీసుకుంది. అండ్ తర్వాత ఏంటంటే నేను స్పెర్లోనా అనేది ఒకటి సజెషన్ చేశాను. అండ్ స్పెర్లోనా కాల్షియం అనేది ఇచ్చాను. ఎందుకంటే తనకి కూడా మజిల్ అనేది చాలా వీక్ గా ఉంది. తనకి కూడా మల్టీవిటమిన్ కావాలి. చూడండి లీడర్స్, నేను వెయిట్ లాస్ కి అక్కడ మల్టీవిటమిన్ అనేది సజెషన్ చేయలేదు, మిల్క్ అనేది నేను సజెషన్ చేయలేదు. ఇక్కడ వెయిట్ గెయిన్ కి అనేది నేను మిల్క్ షేక్ అనేది ఇస్తున్నాను అండ్ స్పెర్లోనా అనేది ఇస్తున్నాను. అంటే 2 అనేది ఇక్కడ వెయిట్ గెయిన్ కి నేను ఎక్స్ట్రా ఇచ్చాను. మిల్క్ షేక్ తాగింది పాప, మళ్ళీ ఫుడ్ తీసుకుంది అండ్ స్పెర్లోనా అండ్ కాల్షియం అనేది 2 కూడా మళ్ళీ నేను సజెషన్ చేశాను. అండ్ మళ్ళీ ఒక 1 hour గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు 1 లీటర్ వాటర్, 1 లీటర్ వాటర్ లోనే నేను ఎనర్జీ డ్రింక్ కానీ ఏది కూడా మిక్స్ చేయట్లేదు లీడర్స్. అది ఒక్కటే ఓన్లీ వెయిట్ లాస్ కి మాత్రమే. అది వెయిట్ గెయిన్ కి ఓన్లీ ప్లెయిన్ వాటర్ అనేది నేను తాగమంటున్నాను. అండ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత నీ ఇష్టం తల్లి, ఫ్రూట్స్ కానీ ఏదైనా ఏవి తింటావో తిను, నీకు ఆకలేస్తుందా తిను. ఎందుకంటే సెల్ యాక్టివ్ ఇచ్చిన తర్వాత సెల్స్ అన్ని కూడా యాక్టివ్ అయ్యి తనకి బాగా ఆకలి వేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. ఆకలి వేసేటప్పుడు తినేటప్పుడు ఏంటంటే తన వెయిట్ గెయిన్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ స్పెర్లునా మల్టీవిటమిన్ లీడర్స్ తన ఫేస్ లో కూడా చాలా గ్లోనెస్ అనేది వచ్చింది. అండ్ ఈవినింగ్ అనేది తనకి నచ్చిన ఫుడ్ అనేది తీసుకుంది. అండ్ ఇంకా నీకు ఆకలి తీరలేదా, ఒక స్పెర్లున వేసుకో, నో ప్రాబ్లం, అది మల్టీవిటమిన్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే మేడం నేను వేసుకుంటాను అక్క అన్నది, వేసుకుంది. అండ్ నైట్ మళ్ళీ ఒక 1 hour గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 1 లీటర్ వాటర్, నువ్వు 3 లీటర్స్ అండ్ 4 లీటర్స్ వాటర్ మటుకు కంపల్సరీ నాకైతే మటుగా కంప్లీట్ చెయ్యాలిరా అన్నాను. ఓకే అక్క అన్నది. మళ్ళీ నైట్ డిన్నర్ 8:30కి వెళ్ళనా, నువ్వు రైస్ తింటావో టిఫిన్ చేస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం. తినేసిన తర్వాత మళ్ళీ మిల్క్ షేక్ అనేది తాగు అన్నాను. అంటే ఇక్కడ నేను వెయిట్ గెయిన్ ప్రాసెస్ అనేది చెప్తున్నాను. అక్కడ వెయిట్ లాస్ కి అయితే 1 week కి నేను 1 time అనేది ఇచ్చాను లీడర్స్. ఇప్పుడు కూడా వెయిట్ లాస్ కి 1 time లోనే, ఒక్క రోజులోనే మార్నింగ్ అండ్ నైట్ అనేది దయచేసి ఎవరికి కూడా షేక్ అనేది ప్రిపేర్ చేయకండి. ఎందుకంటే బాడీ అనేది మెటబాలిజం అనేది తట్టుకోవాలి. ఒకేసారి మనం ఫుడ్ అనేది తగ్గించామంటే అది తట్టుకోలేక కాళ్ళు చేతులు పీకులు కానీ సంథింగ్ ఏదైనా సరే ప్రాబ్లం రావచ్చు. వెయిట్ లాస్ లో మట్టుగా ఒకేసారి మట్టుగా 2 times షేక్ మట్టుగా ఎవరికి కూడా ప్రిపరేషన్ ఇవ్వకండి. 1 week మట్టుగా ఒక్క పూట మట్టుగా ఇవ్వండి. నెక్స్ట్ తర్వాత ఒక 1 week 10 days తర్వాత బాడీ అబ్జర్వ్ చేసిన తర్వాత 2 times అనేది షేక్ ఇవ్వండి. అది ఎవరికి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి. ఇక్కడ వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళకి నేను 2 times కూడా మిల్క్ షేక్ అనేది తీసుకోమన్నాను. తిన లీడర్స్ తినైతే మట్టుగా 10 days లోని 2.5 kgs అనేది వెయిట్ గెయిన్ అయ్యింది తను. ఇక్కడ ఎంత ఉందని చెప్పాను, 45 ఉందని చెప్పాను కదా, 47.5 అంటే 2 kg తను పెరిగింది 1 week కి. అంటే మీరు ఇక్కడ టాలీ చేసుకోండి, అక్కడ వెయిట్ లాస్ కి అండ్ ఇక్కడ వెయిట్ గెయిన్ కి మనం ఇచ్చే పద్ధతి, ఆ పద్ధతి బట్టే వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతున్నారు, వెయిట్ లాస్ అవుతున్నారు. మనం ఇచ్చే ప్లానింగ్ అంటే వాళ్ళకి ఎలా వాడాలి ఏంటి అనేది ఇక్కడ కొద్దిగా చూసుకొని ఇస్తే ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్ ఈ రెండింటి కోసము నేను చెప్పాను లీడర్స్. అండ్ ఇంకా వెస్టేజ్ కోసం నేను చెప్పాలి అనుకుంటే మేడం ప్రొడక్ట్ నాలెడ్జ్ అయితే ఇదే, నేను ఇంకా నా కోసం చెప్తాను వెస్టేజ్ కోసం. లక్ష్మి మేడం. ఎస్ మేడం, కంటిన్యూ. ఓకే కంటిన్యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. లీడర్స్ నాకు వెస్టేజ్ అయితే మట్టుగా బిఫోర్ గా అయితే ఒక డైరెక్టర్ పొజిషన్ లోకి వచ్చిన తర్వాత వెస్టేజ్ లోని ఇన్ని మార్కెటింగ్ ఫీల్డ్ చేశాను కానీ నేను, నువ్వు డైరెక్టర్వి, నా కంపెనీకి నువ్వు వారసురాలివి అని చెప్పి నాకెవరైతే మట్టుగా కుర్చీ వేసి కూర్చోబెట్టి నాకెవరు కూడా సన్మానాలు అవి చేయలేదు లీడర్స్. దట్ ఈజ్ వెస్టేజ్, మన ఇండియా కంపెనీ అని నేనైతే మటుకు చాలా గర్వంగా, ఇది మన దేశ ప్రొడక్ట్ ని మనము వాడకపోతే, మనము చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఎక్కడెక్కడో చెన్నైస్ ఫోన్స్ ఇవి అవి వాడుతున్నాం కదా, మన ఇండియా ప్రొడక్ట్ మీద మనకి నమ్మకం లేకపోతే ఎలా? ఇది ఎలా చేస్తున్నాను బిజినెస్ అనేది నేను బిఫోర్ గానా దత్తపుత్రుల్లాగా నేను చేశాను. నేను ఒప్పుకుంటున్నాను, నేను చేసిన తప్పు అయితే ఒప్పుకుంటున్నాను. ఒక గౌతమ్ బాలి గారు, ఒక పివి లక్ష్మి మేడం గారు, ఒక సాహు సారు ఎన్నో తపనలు పడి ఈ రోజు ఈ పొజిషన్ కి వచ్చారు అనేసి అంటే ఎందుకు మనం రాలేకపోతున్నాము అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గానే ఇంకా మన మైండ్ సెట్ అనేది మార్చుకోలేదు, అందుకని మనం బ్యాక్ అనేది ఉండిపోతున్నాము లీడర్స్. ఇప్పుడు వరకు నేను 1 year బ్యాక్ నేనైతే దత్తపుత్రులుగానే చేశాను. ఎందుకంటే అటొక కాలు ఇటొక కాలు వేసుకోవడం బట్టి నేను చాలా ఫెయిల్యూర్స్ అనేది నేను వెస్టేజ్ లోనే తీసుకున్నాను. నా లైఫ్ లైన్స్ అందరినీ కూడా నేను పోగొట్టుకున్నాను. నేను చేసిన తప్పుని నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఎప్పుడైతే ఒప్పుకొని నో ఇది కాదు, గౌతమ్ బాలి గారు నన్ను ఒక వారసురాలుగా డైరెక్టర్ అయిన తర్వాత ఇది నీ కంపెనీ అని ఎప్పుడైతే నాకు ఒక మైండ్ సెట్ అనేది రిలీజ్ అయిందో, లక్ష్మీ మేడం
ఒకే ఒక్కసారి 6 మంత్స్ బ్యాక్ లీడర్స్ మేడం మర్చిపోయి ఉండొచ్చు. సుజీ నీకు ఎలా నిద్ర పడుతుందో గానీ నాకైతే నిద్ర పట్టట్లేదు అన్నారు. మేడం నేనైతే చాలా హర్ట్ అయ్యాను. అంటే నా తల్లిదండ్రులు కూడా లేదు, నా భర్త సపోర్ట్ చేస్తారు కానీ నా ఫ్రెండ్ నా కోసం ఇంత తపన పడి ఇంత చెప్తుంది కదా, ఎందుకు నేను ఏదైనా సరే చేయగలను అని నా ఫ్రెండ్ నన్ను నమ్మేటప్పుడు నన్ను నేను ఎందుకు నమ్మలేకపోతున్నానని 6 మంత్స్ బ్యాక్ నేను డేట్ కూడా రాసుకున్నాను లీడర్స్. నేనైతే చాలా హర్ట్ అయ్యాను ఆ మాట అనగానే, నేను ఏడ్చాను కూడా. నా ఫ్రెండ్ ఇంత నా కోసం బాధపడుతుంది ఒక మాట అన్నది అంటే తను ఎంత ఫీల్ అయితే, అంటే అప్పటికే చాలా మంది లీడర్స్ వస్తున్నారు అనమాట. నీ ఫ్రెండ్స్ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, నీ ఫ్రెండ్స్ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంటే అది ఎక్కడో హార్ట్ కి తగిలుంటది. ఐఎమ్ సారీ మేడం, అదొక్క మాటకే నేనైతే మట్టుగా నిజంగా రియలైజ్ అవుతున్నాను. గాడ్ ప్రామిస్ గా చెప్తున్నాను, మీరు ఎంతో హార్ట్ఫుల్ గా ఫీల్ అయితేనే మీరు ఆ మాట అనగలిగారు. అంటే నా ఫ్రెండ్ అన్నారు కాబట్టే అనే హక్కు మీకు ఉంది కాబట్టి అన్నారు. ఆ మాటతోటే నేనైతే మట్టుగా రియలైజ్ అయ్యి 3 మంత్స్ నా బిజినెస్ అంతా పక్కన పెట్టి, లేడర్స్ మేడం ఫోన్ కూడా నేను లిఫ్ట్ చేయలేదండి 3 మంత్స్, అసలు ఎవరికి కూడా కనిపించలేదు కూడా. ఎందుకంటే నాది వేరే బిజినెస్ ఉంది కాబట్టి ఆ బిజినెస్ ఇంకా ఫుల్ గా వదిలేయాలి. ఇంకా మేడం ఫోన్ కూడా నేను లిఫ్ట్ చేయలేదు చెప్తున్నాను లీడర్స్. అంటే ఏదో ఒకే దాని మీద ఉండాలి. ఎందుకు నేను బాధ పెడుతున్నానా, నా ఫ్రెండ్ ఒక మంచి పొజిషన్ ఉంచడానికే కదా చూస్తుంది, ఎందుకు నేను బై మిస్టేక్ చేస్తున్నానని నా బిజినెస్ 10 lakhs పెట్టాను లీడర్స్, 7 lakhs సంపాదించుకున్నాను, 3 lakhs వదిలేశాను. పోతే పోనీ నాకు వెస్టేజ్ ఉంది, నేను ఇందులో సంపాదించుకుంటాను వదిలి వచ్చాను. ఇందులోకి ఫుల్ టైం వచ్చాను. విత్ ఇన్ 2 months లోని మా మేడం చెప్పాను, మేడం నేను స్టార్ డైరెక్టర్ అవుతాను అన్నాను. నవ్వారు లక్ష్మి మేడం. వద్దురా అప్పుడే, నీకు ఇంకా లైఫ్ లైన్స్ ఎవరు లేరు కదా అన్నారు. ఓకే మేడం అన్నాను. కానీ నా గోల్ అయితే నేను పెట్టించుకున్నాను, నేను యూనివర్సల్ కి ఇచ్చిస్తాను. నేను మేడం కి చెప్పలేదు కానీ యూనివర్సల్ కి ఇస్తాను. నేను స్టార్ అవ్వాలి, నేను స్టార్ అవ్వాలి. ఎందుకంటే నాతో పాటు నా లైఫ్ ఫ్రెండ్స్ గోల్డ్ గా ఉండి నేను గోల్డ్ గా ఉంటే, గోల్డ్ అంటే నాకు ఎలాగంటే మైండ్ లో థింకింగ్ లీడర్ గోల్డ్ షాప్ లో ఉన్నట్టుగా, వెండి అంటే గోల్డ్ షాప్ లో ఉన్నట్టు కాదు, కాదు ఇలా కాదు. నీ స్టార్ అంటే నేను ఆకాశంలో ఉండాలి, నేను 10 మందికి దారి చూపించాలి. అది నేను మైండ్ సెట్ కి పెట్టుకొని నేను అది ఫిక్స్ అయిపోయాను. మేడం కి లాస్ట్ మినిట్ లోని 1వ తారీఖు నైట్ నేను చెప్పాను, మేడం నేను స్టార్ డైరెక్టర్ అయిపోయాను మేడం అని. షాక్ మేడం. ఆ పక్కన ఉన్న వాళ్ళందరితో చెప్తాను మహేష్ సార్ తోటి, సార్ మా సుజి స్టార్ డైరెక్టర్ అయిపోయిందంట, మా సుజి స్టార్ డైరెక్టర్. అంటే ఆ హ్యాపీనెస్ మన తల్లిదండ్రులకైనా ఉంటుందో ఉండదో ఏమో లీడర్స్, నాకైతే తెలీదు. ఆ రోజైతే లక్ష్మి మేడం ఫీలింగ్ ఇది చెప్పాను వద్దన్నా అని అనుకుంటే ఏదైనా సరే చేసేస్తుంది అని అక్కడ టీం అందరితో చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మన హ్యాపీనెస్ కోరుకున్నది మన తల్లిదండ్రులు కొంతవరకు ఉంటారు, కానీ నా ఫ్రెండ్ గా పివి లక్ష్మి మేడం దేనికైనా సరే ముందుకు సపోర్ట్ చేసి ఇది ఎన్నెన్నో తిరుగుతుంది, ఎన్నో మార్కెటింగ్లు చేస్తుంది. అలిసిపోయాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక ఫ్రెండ్ గా తను చూసింది ఆ పక్కన ఉండి. చాలా 20 lakhs వరకు కూడా కోల్పోయాను నేను. అయినా సరే నేను అధైర్యపడను, ఎందుకంటే నా భర్త నాకున్నారు సపోర్ట్. ఏదైనా సరే నువ్వు చేయగలవు, నువ్వు సక్సెస్ అవుతావు, ఏదో ఒక్కటే చూన్ చేసుకో అని చెప్పారు. ఇలా నిమ్మ ఇలా అన్నది ఏంటి అన్న, చెయ్యి ఇది ఒకటే చెయ్యి, మొత్తం అన్ని వదిలి ఎందుకు తను బాధపడతావు, నువ్వంటే ఏంటో ప్రూవ్ చేసుకో, తను అంతగా చెప్తుంది కదా అని. మా హస్బెండ్ కూడా వస్తారండి, ప్రతి దానికి కూడా సపోర్ట్ చేస్తారు. మాకైతే 10 years బట్టి కార్ ఉంది. అది అతనిది నాది కాదు. నేనైతే మట్టుగా జనవరికి నేను కార్ తీసుకుంటాను మా పాప బర్త్డేకి. ఓన్లీ వెస్టేజ్ లోనే, వెస్టేజ్ లో వచ్చిన ఇన్కమ్ తోటే మా పాపకి నేను గోల్డ్ చైన్ కూడా కొన్నాను. చాలా హ్యాపీ అనిపించింది. మా పాప అన్నదమ్మా ఇన్ని బిజినెస్లు చేసి ఎప్పుడు కూడా గోల్డ్ కొనలేదమ్మా అన్నది. ఇప్పుడు వెస్టేజ్ లో కొన్నాను కదమ్మా, వెస్టేజ్ లో వస్తుంది కదా అమౌంట్, ఓకే తల్లి నీకే కొంటాను అనేసి పాపకి చైన్ కూడా తీసుకున్నాను లీడర్స్. చెప్తున్నాను ఎందుకు అంటే, నేను బిఫోర్ గానా నేను దత్తపుత్రురాలుగా నేను చేశాను వర్క్. ఇప్పుడు దట్ ఈజ్ ఇది నా కంపెనీ, నాది. నా తండ్రి గౌతమ్ బాలి గారు నాకు ఒక మంచి ఆపర్చునిటీ అనేది ఇచ్చారు. ఈ ఆపర్చునిటీ అనేది నాకు సాహుసారి అండ్ లక్ష్మి మేడం అనేది నాకు పరిచయం చేశారు. నేను ఎందుకు మిస్బిహేవ్ చేసుకోవాలి, ఇది నా దేశం కోసం నేను చెయ్యాలి. ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు వరకును నాది వేరే బిజినెస్, అది వదిలేసాను. ఇప్పుడు ఇది నా కంపెనీ, ఇంకా ప్రాణం ఉన్నంత వరకు ఇదే చెయ్యాలి అని ఫుల్ గా ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో, ఇది నేను ఇంకా వెస్టేజ్ కి నేను వారసురాలి. ఈ బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి లీడర్స్ చెప్తున్నాను. మనం చెయ్యాలి అనే తపన ఉండాలి, కానీ చాలా టూల్స్ అనేవి ఉన్నాయి లీడర్స్. అది మనం చూన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. ఓకేనా. అండ్ నేను ఇప్పుడు ఈ వర్క్ అనేది ఎలా డెవలప్ చేయాలి, నేను సింగిల్ గానే వస్తున్నాను, సింగిల్ గానే మీటింగ్స్ లీడర్స్ చెప్తున్నాను. సింగిల్ గా వెళ్ళేటప్పుడు నేను ఎన్నో ఫేస్ చేశాను. ఏంటి మీ టీం రాలేదా, మీ లైఫ్ ఫ్రెండ్స్ రాలేదా మేడం, మీరు ఒక్కరే వచ్చారా, ఓకే ఓకే బ్యాక్ సైడ్ ఒక 10 members వస్తున్నారా,
ఇటువంటివి ఎన్నో నేను ఫేస్ చేశాను, కానీ ఎవరికి కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే ఈ రోజు నేను కనిపించాను అనుకో, లీడర్స్ నా వెనకతలు వస్తారు ఆటోమేటిక్ గా. నా గోల్ గొప్పది, నా ధ్యేయం గొప్పది, నేను 10 మందికి నేను సర్వీస్ చేయాలి. నేను ఈ 15 ఇయర్స్ నేను చేసినవన్నీ కూడా నా సర్వీస్ హోల్డర్సే. ఎల్ఐసి అనేది, డోక్రా అనేది 10 మందికి సర్వీస్ చేసే హోల్డర్సే చేశాను. కానీ హెల్త్ అనేది మెయిన్. అమౌంట్ అనేది ఎక్కడైనా సరే సంపాదిస్తాము, కానీ హెల్త్ అనేది మట్టుగా ఎక్కడ కూడా రాదు. అది మన ఇండియా కంపెనీ, మన కంపెనీ, మన డైరెక్టర్ గా మనం ఉండి నా కంపెనీ అని ప్రౌడ్ గా చెప్పుకునే నా వెస్టేజ్ కంపెనీ అని నేను ఇప్పుడు వారసురాలుగా చేస్తున్నాను. కాబట్టి లీడర్స్ ఒకే ఒక్క విజయ మేడం అని నా ఫ్రెండ్ ద్వారా వచ్చారు. ఆ మేడం ద్వారా ఇప్పుడు ఒక అను మేడం అనేది వచ్చారు. వీళ్ళతోటి అంటే బిఫోర్ గా ఉండేటప్పుడు ఓన్లీ వెయిట్ లాస్ మీదే నేను ఫోకస్ పెట్టి కొంత కొంత చేశాను. కానీ ఇప్పుడు నేను చేస్తుంటే హార్ట్ఫుల్ గా చెప్తున్నాను లీడర్స్. ఒక్కొక్కరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, కాళ్ళ నొప్పులమ్మా, నడలేకపోతున్నావమ్మా, నా పిల్లలు వదిలేశారమ్మా, నేను ఎలాగైనా సరే నడిచి బయటికి వెళ్ళి నా పని చేసుకోవాలి. లీడర్స్ నిజంగా చెప్తున్నాను, ఈ 2 months బట్టి కూడా చాలా పెద్దవాళ్ళు, మన తల్లిదండ్రుల వయసు ఉన్న వాళ్ళు ఏడుస్తున్నారు లీడర్స్. అంటే మనకి తెలిసి కూడా చెప్పకపోతే అది ఆ, అది ఎందుకో నేను మాట్లాడలేకపోతున్నాను. తెలిసి కూడా అది చెప్పకపోతే అది మన తప్పే. ఎందుకు అంటే లక్ష్మి మేడం చెప్తారు ఎప్పుడు కూడా, మనకి దేవుడు ఒక జన్మనిచ్చాడంటే లైఫ్ లో ఒక్కరికైనా సరే మనం హెల్ప్ చేయాలి. మన ఎదురుగా మన ఇంటి పక్కన మన చుట్టాలు అందరూ ఉంటారు. ఇందాక మేడం చెప్పారు, సత్య సరస్వతి మేడం చెప్పారు, వాళ్ళ బ్రదర్ కి ఎంత ప్రాబ్లం, కళ్ళంట నీళ్ళు వచ్చాయి. ఎందుకు మనం చెప్పలేకపోతున్నాం, ఎందుకు మోటివేట్ చేయలేకపోతున్నాము? అదైతే మటుకు నాకు చాలా పెయిన్ఫుల్ గా ఉంది. అంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు. నేనైతే మటుకు అది చాలా గట్టిగా దృఢంగా నేను నమ్ముతాను. ఎందుకంటే మనం ఒక 1,00,000 రూపాయలు ఇచ్చినా అప్పటికే వాళ్ళకి అప్పది తీరుతుంది, అప్పటికే వాళ్ళకి ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది లీడర్స్. కానీ ఒకరికి హెల్త్ నిచ్చాము అని అంటే మట్టుగా వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టుగా నేనైతే మట్టుగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను వెస్టేజ్ చేయడము పూర్వ జన్మలో చేసుకున్న అదృష్టమే. చాలా హ్యాపీగా ఉంది వెస్టేజ్ చేయడము. అండ్ ఇలాగే ఫీల్డ్ లోకి వెళ్తున్నాను. నా ఫ్యామిలీలోనే మా పిన్నాల కూతురు, తనకి 25 years లీడర్స్, తన పెళ్ళయింది, ఒక బాబు. తనైతే మట్టుగా వాటర్ ఇది అయితే మేడం మట్టుగా అసలు ఎక్కడ ఒక్కసారి మేడం. చూసుకోండి, టైం టైం అవుతుంది, ఒకసారి చూసుకోండి. ఓకే 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 మేడం, ఇది ఒక్కటే చెప్తాను మేడం. మేడం ఇది ఒక్కటి రిజల్ట్ చెప్తాను. మా ఎస్ పిన్ని ఎస్ కంటిన్యూ కూతురేనండి. ఓకే మేడం, మా పిన్ని కూతురేనండి, తనకి 25 years మ్యారేజ్ అయింది, ఒక బాబు. లీడర్స్ తనైతే మట్టుగా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోదు. నేను బయట ఫేస్ చేసిన చెప్తున్నాను మీకు. వాటర్ అనేది ఎక్కువగా తీసుకోదు. తన హైదరాబాద్ లో ఉంటది. మొన్న ఇప్పుడు మా బ్రదర్ మ్యారేజ్ అనేసి తన మొన్న వస్తే 7th month ప్రెగ్నెన్సీ అనుకున్నాను లీడర్స్. నేను పట్టుకొని ఏడుస్తుంది. నేను బిఫోర్ గా చెప్పాను, తల్లి నువ్వు వాడు, వాటర్ అది తాగట్లేదురా, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనేసి. కానీ వినలేదు లీడర్స్. ఇప్పుడు తనకి ఏంటంటే లివర్ ప్రాబ్లమే అండ్ కిడ్నీ ప్రాబ్లం అనేది వచ్చింది. అంటే లివర్ అనేది అది డ్యామేజ్ అయిపోయి 7 month లాగా స్టమక్ అనేది చాలా హెవీగా పొంగిపోయింది. దానికి ఒక 3 lakhs ఉంటే గానీ తనకి ఆపరేషన్ చేసి మళ్ళీ మళ్ళీ తన క్యూర్ అనేది అవ్వదు లీడర్స్. అంటే మన ఫ్యామిలీలోనే ఉన్నారు, మన చుట్టుపక్కల ఇలా బాధపడుతున్నారు. అండ్ మా పక్కింటి పాపకే అంటే సారీ పక్కింటి పాప కాదు, అక్క వాళ్ళ పాప మనవరాలు, తనకి 7 years. ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్. చూడండి లేడీస్, స్కూల్లోని వెళ్ళిన పిల్లలకి కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. ఎందుకంటే 1 by 1 తను కూడా వాటర్ అనేది ఎక్కువగా తాగదు. తనకి కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే హాస్పిటల్ కి వెళ్ళి ఎన్ని టెస్ట్లు ఎన్ని చేశారో లేడీస్, కానీ ఎక్కడ కూడా తనకి కూడా క్యూర్ అవ్వదు. ఇలాగ అంటారు. అంటే ఇలాగ చెప్పుకుంటూ వెళ్ళిపోతే బోల్డ్ అనేది చాలా మంది సఫర్ అవుతున్నారు లీడర్స్. మనకి తోచిందంతా కూడా ఎవరికో ఒకరికి హెల్త్ అనేది ఇద్దాము లీడర్స్. అండ్ లీడర్ అనేవారు ఎలా ఉండాలి అంటే మన లైఫ్ లైన్స్ తోటి చాలా హ్యాపీగా, వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా నేను ముందునున్నాను. మొన్న మీటింగ్ లోనైతే సార్ చెప్పారు అసలు ఎలాగున్నాము మనము. ఒక లీడర్ అనేవారు చూడండి, ఒక 100 మంది గొర్రెల కంట ఒక సింహము ఒక లీడర్ గా ఉందంట. ఓకేనా? 100 మంది సింహాలకి ఒక గొర్రె లీడర్ గా ఉందంట. ఇందులో మనము ఏది చూన్ చేసుకుంటామో, 100 మంది గొర్రెలకి ఒక సింహం లీడర్ గా ఉంది అనేసి అంటే ఈ గొర్రెల మీదకి ఎవరు దాడి చేసినా సరే ఈ సింహం అనేది ఊరుకోదు. ఈ సింహాలన్నీ కలిపి గొర్రెనే దాడి చేస్తే ఇంకేమీ లేదు. అక్కడ లీడర్ మనం ఎలా ఉంటున్నాము, మన లైఫ్ లైన్ తోటి ఎలాగుంటున్నాము, ఈ పాయింట్ అయితే మటుకు మొన్న లీడర్షిప్ కోసం సార్ చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన థింకింగ్ ఎప్పుడు కూడా మనం గుడ్ థింకింగ్,
ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటాము. గుడ్ టైం అంటాము, బ్యాడ్ టైం అంటాము, అండ్ ఛాలెంజింగ్ టైమ్స్ అని అంటాం, ఫ్యూచర్ కోసం అంటాం. కానీ ఇవేవి కూడా కాదు ఫ్రెండ్స్. మనం ఏదైతే గుడ్ గా ఈ రోజు ఇది అవుతుంది, ఈ రోజు ఇంతమందికి నేను హెల్త్ ని ఇస్తున్నాను అనేసి మనం మన మైండ్ లో అనుకున్నామా, అది హ్యాపీగా అదే అయిపోతుంది ఫ్రెండ్స్. మనం ఆలోచనే మన సక్సెస్ అనేది లక్ష్మి మేడం చెప్తూ ఉంటారు. నేను రియల్ గా అది చూశాను. ఓకే లీడర్స్, ఇంకా టైం అవుతుంది. నా గోల్ అయితే మట్టుగా మేడం, నేను జనవరి 11 జాన్ 2026 కి నేను కార్ తీసుకుంటాను మేడం. మా పాప బర్త్డే, నేను క్రౌన్ డైరెక్ట్ అవడానికి కూడా నేను ట్రై చేస్తున్నాను. నా గోల్ అయితే అది మేడం. అండ్ ఆ డేట్ కల్లా నేను మినిమం ఒక 100 అబవ్ మందికి నేను హెల్త్ ని ఇవ్వాలని మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గోల్ పెట్టుకున్నాను మేడం. నేను 100 మెంబర్స్ కి నేను హెల్త్ ని ఇవ్వాలి అని మేడం, నా లైఫ్ లైన్స్ ద్వారా. అండ్ నర్సీపట్నంలోని అను గారు కూడా చేస్తున్నారు మేడం, చాలా బాగా చేస్తున్నారు. ఆ మేడం కూడా అక్కడ వచ్చి ఏంటంటే మెడిసిన్ సారీ హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి కూడా మేడం మీ వాయిస్ వినిపించట్లేదు, మీరు మాట్లాడుతున్నారా? అనేది మేడం కూడా సజెషన్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు 102 సారీ 130 ఎంతో ఫీవర్ ఉంది మేడం కి. సుజాత మేడం మీ వాయిస్ కరెక్ట్ గా వినిపించట్లేదు, ఒకసారి స్పీకర్ కరెక్ట్ గా పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా కాన్ఫిడెంట్ గా మీ వాయిస్ క్లియర్ గా లేదు, చెప్పండి. హలో ఆహా ఇప్పుడు క్లియర్ గా లేదు, ఇందాకంతా బాగానే ఉంది. మాట్లాడండి. మేడం కంప్లీట్ అయిందా సెషన్? ఓకే ఓకే లీడర్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మంచిగా చెప్పారు, చాలా మేడం ఎక్స్పీరియన్స్ అయితే మనందరితో షేర్ చేసుకున్నారు. సో అలాగే మరి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ తెలుసు కదండి. నెక్స్ట్ వీక్ సండే మన విజయవాడలో అవార్డ్ ఫంక్షన్ అయితే ఉంది. ఒక 15 or 20,000 పీపుల్ అక్కడ అటెండ్ అవబోతున్నారు. ఎవరైతే బ్రాంజ్ డైరెక్టర్స్ అండ్ అబో ఎవరైతే అచీవ్మెంట్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా అవార్డులు అనేది ప్రతి ఒక్కరు తీసుకోవాలండి. సో అందుకని మరి విజయవాడ రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి సాటర్డే నైట్ బయలుదేరి సండే మనకు అవార్డ్ ఫంక్షన్ చూసుకుని మళ్ళీ సండే నైట్ మనం బయలుదేరి వైజాగ్ వచ్చేయచ్చు. సో మాక్సిమం వీలైనంత వరకు ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. ఎందుకంటే ఈ రోజు ఇన్కమ్ ఈవెన్ మన డైరెక్ట్ సెల్లింగ్ లో హైయెస్ట్ ఇన్కమ్ 1,68,00,000 తీసుకున్న హైయెస్ట్ పీపుల్ ప్రతి ఒక్కరిని, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ని కూడా మీరు అవార్డ్ ఫంక్షన్ లో చూడొచ్చు. సో 10 lakhs 20 lakhs 40 lakhs 50 60 ప్రతి ఒక్కరిని కూడా చూడొచ్చు. ఎవరు కూడా అవార్డ్ ఫంక్షన్ కి అయితే టీమ్ ని మిస్ చేయొద్దండి. టీమ్ డెవలప్ అవ్వాలి అంటే ఇలాంటి బిగ్ ఈవెంట్స్ అనేది మనం అటెండ్ చేయించాలి. సో అలాగే మరి ఈ రోజు అయితే మేడం చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. ప్రతి ఒక్కరికి కూడా మార్కెట్ లో అది ఒక పెద్ద బిజినెస్ కూడా మారిపోయింది. సో కానీ మన దగ్గర ఉన్న న్యూట్రిషన్స్ తో వాడుతూ ఒక అద్భుతమైన రిజల్ట్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో ఈ రోజు అద్భుతమైన మనకి మంచి సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది మేడం. మరి మేడం సెషన్ మీద ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి లీడర్స్. ఒకటే మాట అండి, సుజాత మేడం ఈరోజు సెషన్ ఇచ్చారు. బట్ నాకైతే 15 years గా తను ఒక ఫ్రెండ్ అండి. తనకి చాలా మార్కెటింగ్ చాలా స్కిల్స్ ఉండే, చాలా దగ్గర హార్డ్ వర్క్ చేసి ఉండే, కానీ వెస్టీజ్ లో ఐడి వేసిన తర్వాత నేను కంటిన్యూషన్ చేశాను, తను బ్రేక్ అవడం జరిగింది. సో తను బ్రేక్ అయినా కూడా తనకి ఫాలోఅప్ చేసేంత వరకు మనం చేస్తాము. కానీ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేకుండా మళ్ళీ వాళ్ళనే పట్టుకొని మనం వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి నేను వెంటనే నా వర్క్ చేయడం స్టార్ట్అప్ చేసుకున్నాను. సో మేడం దగ్గర నేను వర్క్ చేసుకున్నాను నా ఎల్ఓబి కోసం. ఈ రోజు మేడంకి ఒక లెగ్ లో చక్కగా ఎల్ఓబి వస్తుంది. మేడం వచ్చి సైడ్ వాల్యూమ్ చేసుకుంటున్నారు. అంటే ఎప్పుడు వచ్చారని కాదు, రియలైజ్ అయ్యారు. ఎందుకంటే వెస్టీజ్ లో మాత్రమే మనం ఒక టీమ్ ని నెట్వర్క్ ని బిల్డ్ చేసినట్టయితే తర్వాత మనకి ఇన్కమ్ వచ్చి పెట్టేది ఏదైనా ఒక కాన్సెప్ట్ ఉంది, ఒక మంచి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఉంది అంటే అది కేవలం వెస్టీజ్ మాత్రమే. ఇందులో ఎటువంటి పెట్టుబడి లేదండి, జీరో ఇన్వెస్ట్మెంట్.
మనకి కావాల్సిన ఐటమ్స్ మనం ఇంట్లో కొనుక్కుంటూ 100 పీవీ ప్రతి ఒక్కరికి తెలుసు మినిమం 3500 అవుతుంది 14th లోపు. ప్రతి ఒక్కరు కొనుక్కుంటూ కొంతమందికి షేర్ చేయడం ద్వారా బిజినెస్ గ్రేట్ ఆపర్చునిటీ కొంతమందికి షేర్ చేసి ఇది నా బిజినెస్ అని ఎవరైతే ఫీల్ అవుతారో 100% వాళ్ళు సక్సెస్ అవుతారండి. అయితే మీ మీద మీకు ఖచ్చితంగా నమ్మకం ఉండాలి. సో అలాగే యూనివర్స్ ని బిలీవ్ చేయాలి. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎవరైనా సక్సెస్ అయిన పీపుల్ ఉన్నారు అంటే అది కేవలం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మాత్రమే ఉన్నారండి. సో ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ ని అర్థం చేసుకోండి, ముందుకు వెళ్ళండి, అప్లైన సపోర్టింగ్ తీసుకోండి. సో అలాగే మీరు ఖచ్చితంగా ఇండివిజువల్ లీడర్ గా అయితే మాత్రం 100% చక్కగా సక్సెస్ అవుతారు. ఓకే అండి. మరి ఈ రోజు మేడం సెషన్ మీద మనం అద్భుతమైన ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ముందుగుంటా మేడం. విజయ మేడం ఒక్కసారి ఎస్ అను గారు ఒకసారి మాట్లాడండి. మీరు మ్యూట్ ఆన్ చేశాను. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సుజీ వెరీ మ్యామ్, గుడ్ మార్నింగ్. సుజాత గుడ్ మేడం మార్నింగ్. అండ్ మేడం. నేను ఎస్ మేడం సుజీ అయితే మేడం మేడం మాట్లాడండి. మేడం లైన్ లో ఉన్నాను మేడం. గుడ్ మార్నింగ్ అండి. నేను మా ఫ్యామిలీకి వచ్చి 15 days అవుతుంది మేడం. అప్ టు 15 to 20 days అవుతుంది. ఈ 20 days లో విజయ మేడం కానీ సుజాత మేడం కానీ నాకు ఇచ్చిన నాలెడ్జ్ అయితే మాత్రం మోర్ దెన్ 100. వై బికాస్ నా చుట్టుపక్కల నేను వన్స్ మెడికల్ సైడ్ చేస్తున్నా సరే నా చుట్టుపక్కల చాలా మంది వెయిట్ లాస్ తో కానీ వెయిట్ గెయిన్ తో కానీ ఎట్ ద సేమ్ టైం జిరియాట్రిక్ ముసలి వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్, నెక్స్ట్ టీనేజ్ అమ్మాయిల్లో న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, సో మెనీ ప్రాబ్లమ్స్ నా సరౌండింగ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను మెడికల్ ఫీల్డ్ ఉన్నా సరే సూపర్ఫిషియల్ కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడమే కానీ వాళ్ళకి మొదలు ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో అక్కడి నుంచి ఎలా తీయాలన్నది మాత్రం నాకు ఇప్పటికీ కూడా తెలియదు. వాళ్ళందరి కోసం పక్కన పెడితే నాకే గాయిటర్ మేడం. నాకు పోస్ట్ మార్టం బేబీ డెలివరీ అయిన తర్వాత పోస్ట్ లోనే నాకు గాయిటర్ వచ్చింది. గాయిటర్ వచ్చిన తర్వాత 175 mg నేను ఎలక్ట్రోస్ని యూజ్ చేసేదాన్ని. వెయిట్ అయితే 100 అబవ్ వచ్చేసాను. నేను 3 years నుంచి హోమియోపతి హైదరాబాద్ లో ప్రశాంత్ నీమ్కర్ అని చెప్పి ఫేమస్ మేడం, హోమియోపతి యూజ్ చేస్తున్నాను. అయినా సరే నాకు ఫస్ట్ 1 year లో అయితే మాత్రం వెయిట్ లాస్ నాకు వచ్చింది మేడం. అంటే 100 kgs వచ్చిందని అలా 82 83 మెయింటైన్ అయ్యేదాన్ని. మళ్ళీ ఎలా అయితే వెయిట్ గెయిన్ అవుతున్నానో నాకే తెలియదు. మందులు అయితే మార్నింగ్ మింగుతున్నాను, నెక్స్ట్ ఈవినింగ్ ఏంటి, డైట్ రిస్ట్రిక్షన్స్ ఏంటి, కంప్లీట్ ఇంకా నాన్ వెజ్ అయితే నేను అసలు తినను మేడం. మొత్తం ఎంత డైట్ రిస్ట్రిక్షన్ చేసినా ఎంత మందులు మింగినా సరే మెడికల్ ఫీల్డ్ లో ఉండి కూడా నెలకి మినిమం ఒక 1/2 kg తగ్గాలంటే పెద్ద టార్చర్, పెద్ద గండం మేడం. సీరియస్ గా చెప్తున్నాను. ఇంకా మందులు కూడా మింగలేక ఇంకా 6 months బ్యాక్ నుంచి నేను ఈ హోమియోపతి కూడా మానేశాను మేడం. ఎందుకంటే అలసిపోయాను. అది తినకూడదు, ఇది తినకూడదు, ఇంకా ఏమీ తినకూడదు. ఇంకేం తింటాను మేడం? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక బంగాళదుంప తినకూడదు, ఒక పొటాటో తినకూడదు, ఒక గోంగూర తినకూడదు, ఎగ్ తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు. ఇంకేముంది మేడం హ్యూమన్ బీయింగ్ లో మనం తినడానికి? ఏమీ లేదు. అలా అని చెప్పి ప్రోటీన్ రిచ్ డైట్ మనం తీసుకోకూడదు. వై బికాస్ గాయిటర్ ఎప్పుడైతే మనకి గాయిటర్ హైపోథైరాయిడ్ లో ప్రోటీన్ అనేది ఇస్తున్నామో ఆటోమేటిక్ గా వెయిట్ అనేది అయిపోతాం, ఎక్కువ అయిపోతాం. అందువల్ల పప్పులు తీసుకోవడానికి కూడా లేదు. ఇంకా 3 years నేను భరించి భరించి ఆ మందులు అయితే మానేశాను మేడం. వన్స్ నేను మొన్న వైజాగ్ వచ్చినప్పుడు మా అప్లైనరు మా సుజీ మేడం కానీ నెక్స్ట్ సంతోషి మేడం కానీ నాకు చెప్పారు. చెప్పినప్పుడు నేను అన్నాను, నేనైతే ఎకనామికల్ గా చాలా పూర్ మేడం, నేను ఈ పరిస్థితుల్లో మాత్రం నేను తీసుకోలేనంటే సుజాత మేడం కానీ విజయ మేడం కానీ నాకు ఒక్కటే ఇచ్చారు, మనీ కోసం పక్కన పెట్టేయాను, నేను మీకు సపోర్ట్ చేస్తాను, ఫస్ట్ మీరు వాడి చూడండి, మీకు రిజల్ట్ వస్తేనే వేరే వాళ్ళకి చెప్పండి అంటే నేను వాడిన విత్ ఇన్ 1 week లో నేను 1 kg 75 grams తగ్గాను మేడం. 1 month లో నాకు 1/2 kg కూడా తగ్గలేదు. కానీ 1 week లేదంటే విత్ ఇన్ 6 to 7 days గ్యాప్ లో వితౌట్ డైట్ వితౌట్ ఎక్సర్సైజ్ ఓన్లీ మన న్యూట్రిషన్ వల్ల 1 kg 75 grams నేను వెయిట్ తగ్గాను మేడం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ సీరియస్లీ మేడం. మా విజయ మేడం అండ్ మన సుజీ మేడం కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నాకే కాదు మేడం, నా దగ్గర అయితే కళ్యాణి గారు అని చెప్పి ఒక ఆవిడ ఉంటారు మేడం. ఆవిడకి థైరాయిడ్ కానీ ఏం లేదు, జస్ట్ వెయిట్ అనేది మాత్రం మనకి 89 kgs చూపించారు. ఈవిడ్ని మన మేడం కి చెప్పడం జరిగింది. మేడం ఏంటంటే సేమ్ ఫ్లాక్స్ ఆయిల్ న్యూట్రిషన్ కి మనకి షేక్ కానీ ఇవన్నీ ఇచ్చారు మేడం. ఇవ్వడం వల్ల నేను ఆల్రెడీ లక్ష్మి మేడం కూడా పర్సనల్ గా చెప్పాను, వెయిట్ చాలా తగ్గారు మేడం. నేను మార్నింగ్ వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు కూడా అను నేను చాలా మెడికేషన్స్ యూజ్ చేశాను, డైట్ యూజ్ చేశాను, అయినా సరే నాకైతే తగ్గలేదురా, నువ్వు చెప్పావు, నేను ఈ న్యూట్రిషన్ యూజ్ చేశాను, నాకైతే 2 kgs తగ్గారు మేడం. ఆవిడ 1 week లో 89 kgs ఉన్న ఆవిడ 87కి వచ్చారు మేడం. నా ముందే చిన్న పిల్లలు డాన్స్ చేశారు. ఆవిడ కళ్ళల్లో ఆనందం ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చినా సరే మనకు దొరకదు. సీరియస్లీ గాడ్ ప్రామిస్ చెప్తున్నాను.
ఇలానే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు మేడం, మా సొంత ఫ్యామిలీలో మా వదిన గారికి అవ్వచ్చు, లావణ్య గారికి అవ్వచ్చు, నెక్స్ట్ కళ్యాణి గారికి అవ్వచ్చు, వెయిట్ లాస్ ట్రీట్మెంట్ అయితే చాలా బాగా పనిచేస్తుంది మేడం. ఎగ్జాంపుల్ అయితే నేనే ఏదో ఒక డే నేను లీవ్ పెట్టుకొని కంపల్సరీ నేను మన మీటింగ్ అటెండ్ అవుతాను మేడం. నా చుట్టుపక్కల చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లలు కూడా ఉన్నారు మేడం. ఒక్కొక్కరికి హెయిర్ ఫాల్స్ అవ్వచ్చు, ఫేస్ మీద యాక్నీస్ అవ్వచ్చు. మనకి ఫేస్ వాష్ యశోలో ఫేస్ వాష్ ఇచ్చారు, సన్ ప్రొటెక్టివ్ క్రీమ్ ఇచ్చారు, నెక్స్ట్ ఏంటంటే షాంపూస్, ఆయిల్స్ ఇచ్చారు మేడం. వాళ్ళు యూజ్ చేసిన 2 to 3 times కే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది మేడం. అంటే నా దగ్గర ఏఎన్ఎంస్ ఉంటారు మేడం నా అండర్ లో, వాళ్ళు చెప్తారనమాట, మేడం నా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది మేడం, నా ఫేస్ కూడా పిగ్మెంటేషన్ బాగా వచ్చింది. అంతెందుకు మేడం, కయాస్మా ట్రీట్మెంట్ అన్నది ఇంపాసిబుల్. మనం ఎంత యూజ్ చేసినా కయాస్మా పిగ్మెంటేషన్ అనేది అసలు తగ్గదు మేడం. మా పక్కనే శివ గారు ఉంటారు, ఏం లేదు మేడం, జస్ట్ ఫేస్ వాష్ వాళ్ళ బడ్జెట్ బేస్ చేసుకొని మన సుజీ మేడం ఇచ్చారు మేడం, లక్ష్మీ మేడం గైడెన్స్ తోటి. వాళ్ళు యూజ్ చేసిన 10 days కి ఆ కయాసం అనేది అలా కంప్లీట్ గా రిడ్యూస్ అయ్యింది అని నేను చెప్పట్లేదు, కానీ పిగ్మెంటేషన్ అయితే బ్లాక్ పిగ్మెంటేషన్ తగ్గి ఫేస్ అంతా కూడా మంచి గ్లో వచ్చింది మేడం. ఇలా ఒకరి కోసం ఈ 15 days లో నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే తెల్లారిపోతుంది, సీరియస్లీ చెప్తున్నాను. అంత మంచి రిజల్ట్ మేడం. మనకి వెల్త్ అనేది ఎక్కడన్నా తీసుకోవచ్చు, కానీ వెల్త్ అండ్ హెల్త్ సీరియస్ గా చెప్తున్నాను, ఇక్కడ మాత్రమే తీసుకోగలం. 100% ఇది షూర్ మేడం. ప్రోడక్ట్ అయితే చాలా చాలా బాగుంది. దానివల్లే నేను ఇంత ప్రోడక్ట్ ఇంత మందికి కూడా నేను సేల్ చేయగలుగుతున్నాను. ఎగ్జాంపుల్ నేనే, నా బాడీయే మేడం. నేను weight loss అయితే చాలా బాగా తగ్గుతున్నాను. నెక్స్ట్ థైరాయిడ్ కూడా సూపర్. రీసెంట్ గా చేస్తే నాకు 100 mg తగ్గించారు మేడం. 175ది 100 mg చేశారు. మొత్తం అన్ని కూడా బార్డర్ లైన్ లోనే ఉన్నాయి మేడం. T3 T4 నెక్స్ట్ THS కూడా బార్డర్ లోనే ఉన్నాయి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ రోజు జూమ్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇంకా అసలు నేను ఒక్క క్షణం కూడా ఆపలేదు మేడం, అలా వింటూనే ఉన్నాను. నెక్స్ట్ లక్ష్మీ మేడం మన చూసుకోండి మేడం, టైం అయిపోతుందంటే, అయ్యో అప్పుడే ఆపేస్తున్నారా, ఇంకా కొంచెం చెప్తే బాగుంది కదా, ప్రొడక్ట్ నాలెడ్జ్ బాగుంది, పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ బాగుంది అనిపించింది మేడం. కానీ చాలా 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 థ్యాంక్స్ మేడం. నేను మీటింగ్కి వచ్చినా రాకపోయినా ఈ జూమ్ వల్ల అయితే మాత్రం నేను చాలా నేర్చుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ లక్ష్మీ మేడం, థ్యాంక్ యూ సుజాత మేడం. సూపర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యామ్ థ్యాంక్ యూ లీడర్స్. మేడం యాక్చువల్ గా జూమ్ మీటింగ్ ద్వారానే ఈ రోజు మంచి ప్రొడక్ట్ సేలింగ్ చేస్తున్నారండి. లైవ్ మీటింగ్ లో ఈ రోజు వరకు మనం కలుసుకోలేదు. సో అందుకనే ప్రతి ఒక్కరిని లీడర్స్ చూడండి, జూమ్ అనేది పెద్ద పెద్ద లీడర్స్ 5 lakhs 2 to 3 lakh ఇన్కమ్ సంపాదించేవారు జూమ్ చెప్తే మనం రిసీవ్ చేసుకోవడం కాదండి. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న లీడర్స్ అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా అద్భుతమైన మిరాకిల్ సబ్జెక్ట్ ఉంటది, ప్రతి ఒక్కరి దగ్గర మనం తెలుసుకోవాలి. అలాగే ఇది ఒక ట్రైనింగ్ సెషన్ లా కూడా. సో అందుకనే నేను బయట నుంచి లీడర్స్ గెస్ట్లు రోజుకొకరిని నేను పిలవగలను, పిలిస్తే వస్తారు. కానీ మరి మన టీం ఎప్పుడు రెడీ అవుతుంది, మన టీం ఎప్పుడు బయటికి వెళ్తుంది, మన టీం ఎప్పుడు లీడర్స్ గా ప్రమోట్ అవుతారని ఒక మంచి ఉద్దేశం మీద నేను మన టీం నుంచి లీడర్స్ ని తయారు చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఎక్స్ప్లెనేషన్ అనేది సూపర్ గా చెప్తున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్. తప్పకుండా ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అను మేడం. నెక్స్ట్ వన్ మేడం. మేడం విజయలక్ష్మి గారు, మీకైతే మ్యూట్ ఆన్ చేశాను, మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మ్యూట్ ఆన్ చేశాను, మీరు అయిపోతే మిగతా వాళ్ళకి. ఎస్ ఎస్ మేడం, కంటిన్యూ మేడం. మేడం గుడ్ మార్నింగ్. విజయలక్ష్మి గారు అయితే ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. గుడ్ మార్నింగ్ అదే మేడం. చెప్పాను చేసి. ఓకే ఓకే మేడం, మీరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. సుజాత మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నైస్ సెషన్, అసలు ఎక్సలెంట్ అన్నమాట. చాలా 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 ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ గానీ, అలాగే మీ పర్సనల్ లైఫ్ అండ్ అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీ లైఫ్ లైన్ ఎవరైతే ఉన్నారో అను గారు చెప్పినట్టు ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ అయితే ఇచ్చారు. వెయిట్ లాస్ మీద ప్రతి ఒక్కరు ఇదైతే మాత్రం ఈ సబ్జెక్ట్ పెంచుకోవాలి. సూపర్ మేడం. మరి అలాగే టీమ్ ఇప్పుడు టీమ్ గ్రోత్ అయితే చాలా చాలా బాగా కనిపిస్తుంది. అంటే నాకు తెలిసి మీరు 10 to 12 years నుంచి తెలుసు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా మార్కెటింగ్ ఫీల్డ్ లో బిజీగా ఉండి వెస్టేజ్ కోసం లేట్ గా తెలుసుకున్నారు. నో ప్రాబ్లం అండి, లేట్ గా తెలుసుకున్నా సరే మంచి సక్సెస్ రూట్ లో వెళ్తున్నారు, మంచి టీమ్ ని గ్రోత్ చేసుకుంటున్నారు. ఇదే మోటోతో ముందుకు వెళ్ళిపోండి మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మంచి థ్యాంక్ యూ సెషన్. వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎస్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వల్లి మేడం థ్యాంక్ యూ మ్యూట్ ఆన్ మ్యామ్. చేసుకోండి. విజయ్ గారు మీకు మ్యూట్ ఆన్ చేశాను, బట్ మీరు ఆన్ చేయట్లేదు. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వల్లి మేడం.
మేడం గుడ్ మార్నింగ్ మేడం లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం విజయ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. సుజాత మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగుంది మేడం సెషన్ అయితే. ఇప్పుడు ఓన్లీ మనం చూసుకుంటే ఇది వెయిట్ లాస్ కోసం అయితే ఏ ప్రొడక్ట్ ఇవ్వాలి ఏంటన్నదే తెలుసుకున్నాను ఇప్పటి వరకు. కానీ మీరు example తో మీరు ఇచ్చిన లైవ్ రిజల్ట్ తో చెప్పారు కదా, చాలా బాగుంది మేడం. అందరికీ చాలా యూజ్ అవుతుంది. అంటే ఏ టైంలో ఏం తినాలి, ఎంత వాటర్ తాగాలి ఏంటి అన్నది అది ఎగ్జాంపుల్ చెప్పారు. చాలా బాగా నచ్చింది మేడం. చాలా బాగుంది. నాకైతే బాగా వెయిట్ గెయిన్ కూడా కోసం చెప్పారు కదా, అది కూడా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో Thank you, మచ్ మేడం. madam. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ అండి. మరి ఈ రోజు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. లేదు అంటే మీ అమూల్యమైన మెసేజ్ వాయిస్ రూపంలో మీ తాలూకా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే చక్కగా లీడర్ కి మరి ఎంతో కొంత నేర్చుకున్నాం కదండి, ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ ఉండాలి కాబట్టి వాయిస్ మెసేజ్ చక్కగా పెట్టండి లీడర్స్. మిగతా వాళ్ళు కూడా యాక్టివ్ అవుతారు. మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి. విజయ్ గారు వెరీ గుడ్ మార్నింగ్. మేడం లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ అండి. సుజాత మేడం గుడ్ మార్నింగ్ మేడం. సెక్షన్ అయితే Good ఈ morning, రోజు madam. చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం. నిజంగా నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా విన్నాను. మధ్యలో కొంచెం మీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు నేను కొంచెం మా అత్తయ్య గారు పిలిస్తే టిఫిన్ పెట్టడానికి బయటకు వెళ్ళాను అనమాట. సో మీరు పిలిచినట్టు నాకు తెలియలేదు, సారీ మేడం. మేడం వెయిట్ లాస్ అయితే గనక నేను కూడా సుజాత మేడం సజెషన్ తో నా తరపున ఇచ్చాను మేడం. బెస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది. అను గారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాట్లాడారు కదా మేడం, అను మేడం నర్సీపట్నం నుంచి. తన సైడ్ నుంచి కూడా ఒక 4-5 మెంబర్స్ కి ఇచ్చాం మేడం. ప్రతి దక్కినా కూడా మనకి మంచి రిజల్ట్ అనేది వచ్చింది మేడం. 100% పాజిటివ్ గానే అందరూ రెస్పాండ్ అవుతున్నారు మేడం. ప్రోడక్ట్ అనేది నిజంగా దమ్మున్న ప్రోడక్ట్ మేడం. నిజంగా హెల్త్ వెల్త్ కూడా మనకి నిజంగా ఇందులో దొరుకుతుంది మేడం. సుజాత మేడం వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఏదైనా మెసేజ్ పెట్టండి లీడర్స్. చెప్పండి మేడం. సత్యబాబు గారు ఎవరో హ్యాండ్ రైజ్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళారు. లేరు అంటే సార్ మళ్ళీ ఏదో కస్టమర్ వచ్చారని ఓకే. షాప్ లో ఉన్నారు సార్. ఓకే ఓకే లీడర్స్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రేపు లక్ష్మీవారం కదండి, ఒక మంచి లీడర్ మరి మనకి అద్భుతమైన సుమా మేడం టీం నుంచి ఒక అద్భుతమైన లీడర్ రాబోతున్నారు. సో అలాగే మరి ఫ్రైడే కూడా మనకి లేడీస్ జూమ్ ఉంటుందండి. సాటర్డే అయితే మనం బయలుదేరుతున్నాం కాబట్టి సాటర్డే ఉండదు. సో మళ్ళీ మండే నుంచి మన జూమ్ మీద కంటిన్యూ చేద్దాం. లీడర్స్ జూమ్ కి ప్రతి ఒక్కరిని అటెండ్ చేయించండి. అటెండ్ చేయించడం వల్ల మీకు చాలా వర్క్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే మనం ఐడి ఎలా వేయాలి చెప్తాము. సో బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ ప్రతి ఇది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం జూమ్ లో నేర్పించడం జరుగుతుంది. అలాగే సిస్టమ్ ప్రతిదీ కూడా సిస్టమ్ నేర్పించడం జరుగుతుంది. ఫాస్ట్ స్టార్ట్ 8% ప్రతిదీ కూడా మరి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తాం కదండి సెకండ్ డే. సో ప్రతి ఒక్కరు కూడా 1:6 అనేది కంప్లీట్ చేయండి. ప్రతి ఒక్కరికి బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో అలాగే రేపు జూమ్ లో మళ్ళీ కలుద్దాం లీడర్స్. అందరూ కూడా ఒక్కసారి మేడం కి మ్యూట్ ఆన్ చేసుకొని థ్యాంక్ యూ చెప్పండి లీడర్స్ ఒక్కసారి. థ్యాంక్ యూ సో మచ్ సుజీ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సుజాత మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ మేడం. సుజీ మేడం సూపర్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. Thank you, madam. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లీడర్స్. రేపు మళ్ళీ కలుద్దామండి. రేపు జరగబోయే జూమ్ లో అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.